మున్సిపల్ ఎన్నికల చైర్మన్ అభ్యర్థుల ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్ అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు, వివిధ వార్డుల నుంచి వచ్చేసినటువంటి సభ్యులు, అభ్యర్థులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు, నిర్వాహకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి కొద్దిసేపట్లో ముందుగా ఎందుకు, ఏమిటి అని మనం ఒక సందేహం తీసుకున్నట్టయితే, వాస్తవంగా 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరికి రాయకల్ మొదటిసారిగా చరిత్రాత్మకమైనటువంటి మున్సిపల్గా ప్రభుత్వం ఎంతవరకు డెవలప్మెంట్ మీద, ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద, వాటి పరిష్కారం దిశగా అవగాహన ఉంది అనేటువంటి విషయాన్ని ఒక పర్టికులర్గా ఇది ఏర్పాటు చేయబడలేదు. ఇది ఒక మీడియా తరఫున మాకు మా యొక్క జాతీయ కార్యవర్గం, రాష్ట్ర నాయకత్వం కూడా అందరూ నిర్ణయించి మనకు దీన్ని ఏర్పాటు చేయమని ఒక ఆర్డర్ చేయడం జరిగింది. నిన్న ఉదయం చేయడం జరిగింది. వాస్తవంగా మనం ఒక 2-3 రోజుల ముందు పెట్టుకుంటే కనుక అద్భుతంగా. ధన్యవాదాలు. సో ముందుగా మనం పేర్కొన్నట్టుగానే మున్సిపల్ ఎన్నికల చైర్మన్ అభ్యర్థుల ముఖాముఖి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ సంబంధించిన టీఆర్ఎస్ వెల్కమ్ సార్. అండ్ 11 వార్డులో ఓటరు మరి వాళ్ళు పిలవడం జరిగింది కాబట్టి ఆ పార్టీకి 11వ వార్డులో ఓటర్ అయినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధిగా ఈరోజు కార్యక్రమానికి చింతమరి మదన్ మోహన్ గారిని ఈ డివిజన్ ప్రజాపతిగా ఈ వేదికకి సరైన ఆహ్వానిస్తున్నాడు. వెల్కమ్ సార్, ప్లీజ్. అట్లాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ మచ్చనారాయణ గారిని కూడా ఈ ముఖాముఖి కార్యక్రమానికి సరైన ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రతినిధిగా వస్తున్నాం. ప్రకటించలేదని వారు మనకు మీడియాకు సూచన చేయడం జరిగింది. సో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధిగా రవీంద్ర సరైన వెల్కమ్ చెప్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. సో వెల్కమ్ రవీంద్ర. సో మనకి ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే, ముందు ఎందుకు అనేటువంటి కార్యక్రమాలు ఇందాక మనం చెప్పుకున్నాము. మరొకసారి ఇప్పుడే మన పార్టీ ప్రతినిధి కూడా వచ్చేస్తున్నారు. N24 న్యూస్ ఛానల్, ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, మీడియా టుడే డైలీ పేపర్ ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ సంబంధించినటువంటి అభివృద్ధి, వాస్తవంగా ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనేటువంటి ఏర్పడింది జర్నలిస్ట్ సంక్షేమం కోసం, తదనుగుణంగా ప్రజా సంక్షేమం కోసం కూడా అనేటువంటి మా యొక్క మా ఎజెండా కూడా. కాబట్టి ఈ జర్నలిస్ట్ సంక్షేమం కాకుండా ప్రజా సంక్షేమంలో భాగంగా మొదటిసారిగా ఒక చారిత్రాత్మకంగా రాయకల్లో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లోపల ఒక అభ్యర్థికి ప్లస్ రాయకల్కి ఉన్నటువంటి ఈ సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారాల దిశగా మనం ఈ సమగ్ర అవగాహన అందరికీ కలిగించడం కోసం ఓటర్ చేతిలో ఓటు అనేటువంటి గొప్ప ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని సక్రమంగా ఎట్లా వినియోగించుకోవచ్చు అనేటువంటిది ఒక నిర్ణయానికి రావడం కోసం ముఖ్యంగా ఇది ఉద్దేశించి చేయడం జరిగింది. కానీ ఏ పార్టీని ఉద్దేశించి చేసేది ముఖ్యంగా కాదు. తర్వాత ముందుగా మనం అంశాలను ప్రారంభించుకున్నాము. సమస్యను డిస్కస్ చేసుకునే ముందు ఈ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఒకసారి మా నిర్వాహకుల్ని పరిచయం చేస్తాను. మై సెల్ఫ్, దిస్ ఇస్ A.K. Raju Reddy. I am the N24 న్యూస్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ and All India Working Journalists Association State President and Joint Karyannagar President గా మిస్టర్ కడికొండ జగదీశ్వర్ వారు కూడా ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా పనిచేస్తున్నారు. అట్లాగే జగిత్యాల హిందూ టీవీ రిపోర్టర్ మిస్టర్ మహేందర్ జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అంటే జనరల్ సెక్రటరీగా చంద్రబాబు సాయిగా పవర్ న్యూస్లో పనిచేస్తున్నారు. నెక్స్ట్ జిల్లా ఉపాధ్యక్షుడిగా రసూల్ గారు, ఈ మధ్య వారంతా కూడా మా అధికార పక్షాన్ని ఎన్నికై ఇప్పుడు ఇక్కడ నిర్వాహకులుగా ఉన్నారు. అట్లాగే కోశాధికారిగా మిస్టర్ జితేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. వారు కూడా
తర్వాత మిస్టర్ లక్ష్మణ గారు, నమస్తే మిస్. సో వారు కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ బాగా అట్లా మీడియా టుడే మహేష్ అండ్ N24 ఛానల్ కోరుట్ల కాన్స్టిట్యున్సీ మిస్టర్ భీమరాజు అండ్ సురేష్ గారు జగిత్యాల కాన్స్టిట్యున్సీ. సో వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ మెంబర్స్గా ఉన్నారు. మిస్టర్ అంబల శివ ఇక్కడ లోకల్ బాడీలో వారు పనిచేస్తూ ఉన్నారు. సో వారందరికీ ముఖ్యంగా స్వాగత సమాధానాలు అట్లాగే అభ్యర్థులతో పాటు ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అభ్యర్థులతో పాటు విచ్చేశాక రాయకల్ మున్సిపల్ అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వాగత సమాధానాలు అభ్యర్థులకు మిగతా సభ్యులందరికీ కూడా. ముందు పార్టీని విమర్శించడమో లేకపోతే ఒక గతంలో వాళ్ళు చేసినటువంటి పనులు విమర్శించినటువంటి ప్రధాన అంశంలో మనకు ఉండదండి. మనం ఒక ముందుగా రాయకల్ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అండి బస్ స్టాండ్. వాస్తవంగా నేను జన్మించిన రాయకల్లో, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా రాయకల్ బస్ స్టాండ్ ఎలాంటి మార్పు జరగలేదు. ఎన్నో పార్టీలు వస్తున్నాయి, ఎంతో మంది మేధావులు సర్పంచ్కి పదవి అలంకరించి వెళ్ళి ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ రాయకల్ బస్ స్టాండ్ ఎలాంటి మార్పు లేదండి. సో ముఖ్యంగా ఇక్కడ అభ్యర్థులు అడుగుతున్నారు, చైర్మన్ అభ్యర్థులు కూడా, పార్టీ ప్రతినిధులు కూడా, రాయకల్ బస్ స్టాండ్ ఆల్రెడీ ఒక నిర్మాణం అయింది, నిరుపయోగంగా ఉంది. ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది. నిన్ననే ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే గారు కూడా సంజయ్ కుమార్ గారు ఈ బస్ స్టాండ్ ఎక్కడికి మారదు అని అన్నారు. మరి బస్ స్టాండ్ మారకపోతే ఆ బస్ స్టాండ్ ఏం చేయబోతున్నారు? నిరుపయోగంగా ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏం తెలుసుకుంటున్నారు? ముందుగా మురాహమ్మల్ సార్ ఈ సందర్భంగా వారి అభిప్రాయం తెలియజేస్తుందిగా మేము కోరుచు. ప్రథమంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇక్కడి శాఖ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు, వేదిక మీద ఉన్నటువంటి ఉత్సాహితులైనటువంటి పుర ప్రజలు, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, బస్ స్టాండ్ సమస్యను అడిగారు. బస్ స్టాండ్ అనేది గతంలో మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడనే ఉండడం జరిగింది. అంగడి బజార్లలో కానీ అంగడి బజార్లోనే బస్ స్టాండ్ ఉంటుంది, దానిలో ఎలాంటి సందేహం లేదు. బస్ స్టాండ్ అంటే ఒక ఊర్లో, ఒక ప్రాంతంలో ఒకటికి మించి బస్ షెల్టర్లు, బస్సులు ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వస్తుంటే మన బస్సులు వస్తుంటే శివాజీ బొమ్మ దగ్గర ఆగుతాయి. మరి ఎందుకో గతం నుంచి మనం ఆర్టీసీకి విన్నపం చేసినప్పటికీ కూడా అక్కడ నిర్మించినటువంటి బస్ స్టాండ్ వినియోగించుకోవడం లేదు. అక్కడ ఆగుతాయి, అక్కడ ఒక షెల్టర్ లేదు, షెల్టర్ బదులు బస్ స్టాండ్ ఉపయోగించుకోవాలా వాస్తవానికి అక్కడికి. ఇక రాయకల్ మధ్యలో సెంటర్లో ఉంటుంది. ఇక్కడ బస్సులు ఆగుతాయి, బస్సులు వస్తాయి, ఈ మార్గం గుండానే వస్తాయి. ఇక్కడ ఒక షెల్టర్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని కొరకు గతంలో ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక చిక్ ఏంటంటే షెల్టర్ నిర్మాణం చేయాలి అని అంటే ఎక్కడ? అన్ని షాపులే, చుట్టూరు షాపులే. మరి ఆ షాపులలో ఎక్కడ, ఏ ప్రాంతంలో నిర్మాణం చేయాలా అన్న ఒక సందిగ్ధత ఉండే. అయితే మొన్న అక్కడి ప్రతినిధులందరితో మాట్లాడడం జరిగింది. మీరు ఎక్కడ సూచిస్తే అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి, కనీసము ఒక 10 మంది కూర్చుండేటువంటి షెల్టర్ ఒకటి, తర్వాత వారికి మరుగుదొడ్ల సౌకర్యం, ఇప్పుడున్నటువంటి మరుగుదొడ్ల సౌకర్యం చాలా అధ్వానంగా ఉన్నది. ఇప్పుడున్న పురపాలక సంఘాన్ని అనుకొని దాన్ని నవీకరణ చేసి మరి ఉపయోగానికి అనుకూలంగా చేస్తామని తెలియజేస్తూ, మరి తప్పుడు ప్రచారం ఇక్కడ నుంచి బస్ స్టాండ్ పోతుంది, బస్ స్టాండ్ ఇక్కడ నుంచి నడవై అనే ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దని నేను మిత్రులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దయచేసి మీ యొక్క పార్టీ అభిప్రాయాలు మాత్రమే. నామినేషన్ చేసే రోజు ఈనాడు వాళ్ళు, ఈటీవీ వాళ్ళు మా వాయిస్ తీసుకున్న రోజు
ఎక్కడైతే అంగడి బజార్ చూస్తున్నారో ఆ అంగడి బజార్ నేను చెప్పిన కర్మ కానీ ఇది రాయకల్ బస్ స్టాండ్. బస్ స్టాండ్ కానీ విషయం కన్నా ముందు మీరు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు, వాక్యార్థంగా మీరు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఈ చర్చా వేదిక ఎందుకు, ఏమిటి, ఎలా, అందులో ఏం చెప్పారంటే రాయకల్ మున్సిపాలిటీ ఎందుకు సమస్యలు లేదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎందుకని రాయకల్ మున్సిపాలిటీ చేసిండ్రు? ఒక బస్ స్టాండ్ లేదు, ఒక అగ్నిమాపక కేంద్రం లేదు, ఒక వారసత్వ స్థలం లేదు, ఒక కూరగాయల మార్కెట్ లేదు, ఒక డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు. కనీసం ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటే ఒక 500 ఇల్లు కట్టించడానికి ప్రభుత్వ స్థలం లేనటువంటి రాయకల్ ఎవరి అధికారం కోసం, ఎవరి స్వార్థం కోసం ఇవాళ రాయకల్ మున్సిపల్ చేసిందనేటువంటి ప్రశ్న వాళ్ళు ఉత్పన్నమవుతారు. రాయకల్ మున్సిపల్ చేసింది ఎందుకు అనే ప్రశ్న మొదలు ప్రారంభించిన తర్వాత మిగతా చర్చ బాగుంటుందని మన వ్యక్తిగత అభిప్రాయాలు కాకుండా దయచేసి అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కూడా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు హౌస్ ట్యాక్సెస్ పెంచమని చెప్పారు. 3 సంవత్సరాల వరకు హౌస్ ట్యాక్స్ పెంచమని చెప్పారు. ఎందుకని వాళ్ళ హౌస్ ట్యాక్స్ పెంచుతున్నారు? ఎందుకని వాళ్ళ హౌస్ ట్యాక్స్ పెంచుతున్నారు? కాబట్టి ముందు మున్సిపల్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత దీనికి అధికార పార్టీ ముందుగా రాయకల్ ఎందుకు మున్సిపల్ చేసిన అనేటువంటి ప్రశ్నకు జవాబు ఇచ్చిన తర్వాత చర్చ అయితే బాగుంటుంది. ఇక బస్ స్టాండ్ విషయానికి వస్తే మొన్ననే 17వ తారీఖు నాడు 17వ తేదీ రోజు గౌరవ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు రాయకల్ పర్యటన చేసినప్పుడు రాయకల్ అంగడి బజార్లో ఎంపీ గారి యొక్క సమక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రకటించినాం, ఎక్కడ బస్ సెంటర్ అయినా, ఎంత అధునాతన హంగులతో బస్ సెంటర్ ఏర్పడ్డా అంగడి బజార్ ఒక పాత బస్ స్టాండ్ గా, ఇప్పుడు జగిత్యాల ఎట్లయితే కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఉందో రాయకల్లో పాత బస్ స్టాండ్ అది కొనసాగుతుంది, కొనసాగి తీరుతుంది. బస్ సెంటర్ విషయానికి వస్తే మీరు చెప్పారు బస్ సెంటర్ విషయం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. స్వయాన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ రోజు రవాణా శాఖ మంత్రి హోదాలో ప్రారంభించినటువంటి బస్ స్టాండ్. అయ్యా కేసీఆర్ గారు, మీరు ప్రారంభం చేసినటువంటి బస్ సెంటర్ కు అతిగతి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు ఈ యొక్క రాయకల్ మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తారు. స్వయాన కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి బస్ సెంటర్ దానికి అతి లేదు, గతి లేదు. కాబట్టి ఆ బస్ సెంటర్ ను ఆధునీకరించాలి. అది కేవలం 3 ప్లాట్ఫామ్ తో ఉన్నది. 6 ప్లాట్ఫామ్ తో డిస్మెంటల్ చేసి కొత్త బస్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంపీ నిధులతోని, కేంద్ర ప్రభుత్వ నిధులతోని ఒక అధునాతన బస్ స్టాండ్ నిర్మిస్తూ పాత బస్ స్టాండ్ గా అంగడి బజార్ ను కొనసాగించడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ అండి మదన్ మోహన్ గారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చేసి పాత బస్ స్టాండ్ గా కొనసాగుతూ ఇప్పుడున్నటువంటి నిరుపయోగమైనటువంటి బస్ స్టాండ్ అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసి దాన్ని కూడా మళ్ళీ కొత్త బస్ స్టాండ్ గా ఒకటి నిర్మాణం చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి పని నెక్స్ట్ ఎన్సీపీ తరఫున రవీంద్ర మా రాయకల్ మున్సిపాలిటీలో మరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక 2-3 రోజుల ముందుగా చేసినట్టయితే ఇంకా బాగుంటుండే. అయినా పర్లేదు, మీ అందరికీ కూడా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఇవాళ నూతనంగా మన రాయకల్ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రభుత్వం మరి ఏ ఆలోచన విధానంతో మున్సిపాలిటీగా చేసిందో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం ముందుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కోల్పోవడం జరిగింది. ఇలా మున్సిపాలిటీ ఎంత మాత్రాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఏదో మనం వెలిగిపోయే సందర్భం కాదు. దయచేసి ఇవాళ మున్సిపాలిటీ అనేది నాకు తెలిసినంత వరకు ఇండివిజువల్ సంస్థ. ఇది ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు రావు. దీనికి మనం ట్యాక్సీలు వసూలు చేసుకుంటూ, మన ట్యాక్సీలు వేసుకుంటూ నీటి పని కానివ్వండి, బిల్డింగ్ల పని కానివ్వండి వేసుకుంటూ మనం అభివృద్ధి చేసుకునే ఒక సంస్థ. ఇవాళ మన మేజర్ గ్రామ పంచాయతీ ఉంటే మనకు స్వపరిపాలన ఉండే పరిస్థితి ఉండే. ఇవాళ ధర్మపురి మనకన్నా చిన్న పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ 14 కౌన్సిలర్ స్థానాలు ఏర్పాటు చేసి మరి దానికన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న మన రాయకల్లో 12 చేయడం నిజంగా దారుణం. ఇవాళ రాజకీయంగా కూడా మన యువకులు నాయకులు మరి వారి ఉపాధి కోల్పోయి వారి సమస్యలు చెప్పలేకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా మన రాయకల్ అభివృద్ధి కోసం ఇప్పుడే కాదు, గతంలో పెద్దలు
రత్నాకరరావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి రాయకల్ మీద గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలి, దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో అప్పుడే ముందు చూపుతోటి మన రాయకల్లో ఒక బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. దురదృష్టం కాలక్రమేణా దాన్ని వాడకుండా మరి నిరుపయోగంగా వదిలిపెట్టి ఇలా ఆ బస్ స్టాండ్ అశ్లీల కార్యక్రమాలకు నిలయంగా మారిందనేది రాయకల్ ప్రజలందరికీ తెలుసు. మరి ఏ బంగారు తెలంగాణ కోసం మనం కళ్ళు కలమో పార్టీలకు అతీతంగా మరి ఇవాళ కులాలకు అతీతంగా మనం అందరం పోరాడి ఒక బంగారు తెలంగాణ సాధించినప్పటికీ కూడా ఇవాళ కనీసం బస్ స్టాండ్ కూడా మనము ఉపయోగంలో తీసుకురాని పరిస్థితి, దౌర్భాగ్య స్థితి మన రాయకల్లో ఉంది. మనం పాత బస్ స్టాండ్లో ఖచ్చితంగా బస్ స్టాండ్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన గతంలో కూడా ఉన్న రాయకల్ చరిత్రలో కూడా పాత బస్ స్టాండ్ అనేది ఒక బిజినెస్ పరంగా ఒక మంచి ఏరియా కాబట్టి ఖచ్చితంగా మన బస్ స్టాండ్ అది అక్కడ ఫస్ట్ బస్సు వచ్చిన తర్వాత వయా పాత బస్ స్టాండ్ వచ్చి గాంధీ నుండి అటు వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా అవసరం. మరి మొన్న మీ అందరికీ తెలుసు, మరి మన గత టీఆర్ఎస్ మొదటి గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి మాదికొండలో బస్ స్టాండ్ నిర్మించాలని ఏదైతే వాళ్ళు టెండర్ కాల్ చేసారో టెండర్ కూడా కాల్ చేసి టెండర్ చేసిన తర్వాత వాళ్ళకు ల్యాండ్ చూపించగా ఇలా టెండర్ కూడా క్యాన్సిల్ అయిన సందర్భం ఇవాళ రాయకల్ ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మరి ఇలా వాళ్ళ బస్సులు తరలింపు లేదు అని చెప్పినప్పటికీ కూడా ఇలా మాదికొండలో ఏ విధంగా బస్ స్టాండ్ టెండర్ కాల్ చేసారో మరి ఇవాళ ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే మా పార్టీ తరఫున ఏదైతే నేను నిర్మించిన బస్ స్టాండ్ ఉందో దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చి అదేవిధంగా పాత బస్సుల్లో కూడా బస్సు వచ్చి ఇక్కడ నుంచి వాయా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు పెద్దలు మధ్యనారాయణ సర్పంచ్గా ఉన్నప్పుడు ఇలా రాయకల్లో ఏదైతే ఉందో అప్పుడు రత్నాకరరావు ఉన్నప్పుడు రోడ్ వైడనింగ్ చేసి ఇలా రాయకల్ను ఒక మంచి ఒక టౌన్గా ఒక బిజినెస్ ఏరియాగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఇలా రత్నాకరరావు గారికి ఉన్నదనేది మన స్ఫూర్తిగా నేను చెప్పుకుంటూ మరి ఇంకా 7 సంవత్సరాల తర్వాత మరి దానికి సమాధానం వేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కోరుకుంటున్నాను. మాట అన్నారు, ఇది 2-3 రోజుల ముందు పెడితే కార్యక్రమం బాగుండేదని. వాస్తవంగా ఇది సాయంత్రం పెట్టినా ఇవాళ పెట్టినా నిన్న పెట్టినా రాయకల్ పట్టణ ఈ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి యొక్క ధ్యేయంగా పెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి దానికి అభ్యర్థులే కాబట్టి ప్రజలకు చెప్పడం మా యొక్క ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ నుంచి పార్టీ నుంచి మర్చినారండి అనేటువంటి విషయానికి వస్తే నేను సర్పంచ్ కాకముందు 2006 కన్నా ముందే రాయకల్ బస్ స్టాండ్ అంగడి బజార్ నుంచి బస్సులు బంద్ చేయబడినవి. వ్యాపారస్తులు అందరూ కూడా ధర్నాలు చేసిండ్రు. శివాజీ విగ్రహం కాడ రాళ్ళు పెట్టి అక్కడి బస్సులు ఆపి ఆ విధంగా ధర్నాలు చేస్తుంటే దాని తర్వాత కొంత కాంప్రమైజులు జరిగి ప్రస్తుతానికి అది సత్తుమరిగిన తర్వాత వెంటనే సర్పంచ్ కావడం జరిగింది. నేను సర్పంచ్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇలానే అంగడి బజార్లో మీటింగులు పెట్టి ప్రజల డిబేట్ పెట్టి అప్పుడు కూడా అందరినీ పార్టీల పరంగా అడగడం జరిగింది. అంటే ఇది ఏ విధంగా సాల్వ్ కావాలనేటువంటి అప్పటి సమస్య, ఆ బస్ స్టాండ్ అప్పటి సమస్య. నేను సర్పంచ్ అయిన తర్వాత బస్సులు అనేటువంటి అంగడి బజార్ నుండి కంటిన్యూగా నడవడానికి కొరకు ఎల్ల కాలము అదే విధంగా యథావధిగా నడవడానికి కొరకు ఆనాడే పునాది వేయబడ్డది. అది ఏంటిదంటే గ్రామ సభలు నిర్వహించి మనము గ్రామ పంచాయతీ తరఫున ఇల్లు కూడగొట్టే బైపోర్స్ చేసేటువంటి అవకాశాలు లేని సందర్భంలో స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి కొరకు గ్రామ సభలు చేయబడి బస్ స్టాండ్ 40 ఫీట్ల రోడ్డు వైద్యం చేయబడింది. బస్సులు వెళ్ళేటువంటి ప్రధాన రోడ్లు అన్ని రోడ్లు కూడా 40 ఫీట్లుగా తొలగించబడి 40 ఫీట్ల రోడ్డు చేయబడి బస్సులు ఊర్ల నుంచి నడిచేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాము. 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈ 350 ఇళ్ళు తొలగించడానికి 5 సంవత్సరాలు కష్టపడినాను. అయితే పూర్తి స్థాయిలో అయిపోయింది. అప్పుడు నా టర్మ్ ముగిసే వరకు రోడ్డంతా గందరగోళంగా ఉండే. అప్పుడు నేను ఎన్ని తిట్లు పడాలో అన్ని తిట్లు పడ్డా, ఎవరిని కూడా మనసు నొప్పిలే, తిట్లు పడ్డా పోయినా. అయితే అది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక సిటీ మాదిరిగా కనిపిస్తూ ఉన్నది. ఊరంతా కూడా బస్సులు ఊళ్ళకెళ్ళి నడుస్తున్నాయి. ఆ పునాది నేను సర్పంచ్ ఉన్నప్పుడే చేయడం జరిగింది. అయితే బస్సులు ఇప్పుడు ఏదైతే కూరగాయల మార్కెట్ నడుస్తున్నదో, కోటిలో ఏ విధంగా బిజీ సెంటర్ ఉన్నదో అదే విధంగా శనివారం నాడు అంత బిజీ సెంటర్గా మనకు రాయకల్లో అంత అందంగా వ్యాపారస్తులు వ్యాపారాలు
దుకాణాలు కూడా అన్ని మనకు పర్మనెంట్గా ఎంత కలకలాడుతూ షాపులు అన్ని భూమిళ్ళు చిన్న చిన్న ఇళ్ళు ఉండే అవన్నీ కూడా కూడగొట్టి ఇంకా ఉన్న ఇళ్ళు కూడా కూలుతాయి, అందరూ కూడా షాపులు అయిపోతాయి. ఎన్ని షాపులు అయినాయి అంటే ఉపాధి కూడా వచ్చింది. కొంత డబ్బు ఉన్నటువంటి తండ్రి పిల్లవాడు ఊళ్ళో తిరుగుతున్నాడని చెప్పి అవారా తిరగకుండా ఒక షాప్ పెట్టి వాడు సంపాదించకుండా పర్వాలేదు, ఓ 4 లక్షలు పెట్టి ఏదో సామాన్ పెట్టి దాంట్లో వాడికి ఒక ఉపాధి, వాడు కూర్చుంటే గాలి గడిపేయాలి అంటే ఇటువంటి పరిస్థితి, ఒక ఉపాధి అనేటువంటి పరిస్థితి కూడా రాయకల్లా రోడ్డు వెడల్పు చేయడంతో బస్సులు మూలే నడవడంతో ఈ విధమైనటువంటి మార్కెట్ డెవలప్ అయింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఇప్పుడు మున్సిపల్గా ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు మున్సిపల్గా ఏర్పడినటువంటి ఆ గ్రామ పంచాయతీ భవనాన్ని తొలగించి ఈ మున్సిపల్ ఆఫీసు అదే స్థానంలో మున్సిపల్ ఆఫీసును చేర్చడానికి అవకాశం ఉన్నది. మున్సిపల్ ఆఫీస్ ఇక్కడనే ఉంటుంది, మార్కెట్ అక్కడనే ఉంటుంది, బస్సులు ఊర్లోకి వెళ్ళి ఉంటాయి. అవి ఇప్పుడు కొత్తగా చర్చించే అవసరం లేదు. దానికి పునాది నేను సర్పంచ్ ఉండగానే వేయబడింది. అది అక్కడికి వెళ్ళి బస్సులు బంద్ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే బస్సులు బంద్ అయితే ఏ వ్యాపారస్తులు కూడా ఇండ్లు కూలగొట్టిన వాళ్ళు ఎవరు కూడా ఊరుకుంటారు, మా ఇండ్ల సంగతి ఏంటిది అనేటువంటిది అడిగే పరిస్థితి ఉంటుంది. ఇండ్లు దాని కొరకే కూలగొట్టింది కాబట్టి బస్సులు బంద్ అయితే ఊరంతా తిరగబడుతుంది. కాబట్టి మన ఈ పాత ఊరు ఏదైతే ఉన్నదో ఈ బస్సులు ఊళ్ళకి వెళ్ళి నడిస్తే ఈ గ్రామ పంచాయతీ ఇక్కడనే ఉంటే పాత ఊరు కళ అనేటువంటిది అదే విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ఆనాడు గిట్ట గాంధీ బొమ్మ నుంచి భీమన్న వాడగట్టదాకా బస్సు నడకపోతే మన ఊరు ఏ విధంగా ఉంటుందో ఒకసారి కన్ను మూసుకొని ఆలోచించుంది. అది ఆనాడే పునాది వేసినాము, బస్సులు ఊళ్ళకి వెళ్ళి నడుస్తాయి. ఇంకా బస్ సెంటర్ అనేటువంటిది ఆ కాలంలో నిర్మించబడినటువంటి బస్ సెంటర్, ఆ బస్ సెంటర్ కూడా నడవాలి, అక్కడ కూడా సౌలభ్యం ఉంటుంది. అక్కడ ఒక పాయింట్ బస్సులు రోడ్డుకి వెళ్ళాలి, ఇంకా ఆ రోడ్డు బస్సు కట్టినటువంటి బస్ స్టాండ్లకు బస్సులు వెళ్ళాలంటే అక్కడ ఇంకా వెడల్పు చేయాలి రోడ్డును దాన్ని కూడా ఎంట్రన్స్ అనేటువంటిది బెల్మోర్ ఉండాలి, దాన్ని వెడల్పు చేసి బస్సులు ఆ బస్ స్టాండ్ కూడా పోవాలి. అక్కడ నుంచి అంగడిబాజార్ రావాలి, అంగడిబాజార్ నుంచి మాదిగకుంట ఏదైతే ఉన్నదో అక్కడ ఆనాడే బస్ సెంటర్ ఏర్పాటు చేయబడ్డది. ఇదే మన కేసీఆర్ గారు మినిస్టర్ ఉండగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ బస్ సెంటర్ కూడా అక్కడ పూర్తి పాయింట్లు అనేటువంటి పూర్తి చేసి ఈ 3 బస్ పాయింట్లు బస్సులు ఊళ్ళకి వెళ్ళి నడిచేటువంటి పరిస్థితి వరకు కృషి చేయాలి. ఊరంతా కూడా ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయం అనేటువంటి వస్తుంది. ఈ 3 బస్ సెంటర్లు ఉంటే మార్కెట్ ఈ మున్సిపల్ ఇదే విధంగా బస్సులు నడవడానికి వరకు ఆనాడే పునాది వేయబడ్డది. కాబట్టి కృషి అనేటువంటిది నేను చైర్మన్ గా గెలిస్తే నా కృషి నేను చేశాను, నా పేరు పొడగొట్టుకోను, దాని కొరకే నేను పాటుపడి దాని కొరకే అదే మాట మీద ఊరి ప్రజలందరికీ మాట ఇస్తా ఉన్నాను. బస్ స్టాండ్ మెయిన్ ప్రధాన ఎవరు కూడా ఒప్పుకోరు. ఒక 2 షాపుల ముంగట బస్ సెంటర్ కట్టామంటే ఎవరు కూడా ఒప్పుకోరు. అది హైరూపు బస్ సెంటర్ ప్రయాణికులకు నిలబడటానికో ఏదో అదేవిధంగా ఎవరికి కూడా అడ్డం కాదు. ఆ విధంగా హైరూపు ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఆ కాలంలోనే కొన్నిటి పాలిస్తుంది, చచ్చిపోయిన బలైనది కాదని సమస్య ఇక్కడ. వాస్తవంగా ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది, దాన్ని ఏం చేద్దాం అంటే ఇప్పుడు ప్రశ్న. రెండోది మేము మా బస్ స్టాండ్ గురించి మా సెకండ్ పాయింట్ కూడా చెప్పారు. సెకండ్ పాయింట్ ఏంటంటే చెప్పిన తర్వాత నిర్వాహకులకు ఒక చిన్న విజ్ఞప్తి. ఏ సమస్య అయితే మీరు ఇచ్చారో ఆ సమస్య మీద సూటిగా జవాబు చెప్తే మనకు ఒక టైం సేవ్ అవుతుంది. ఒకటే పాయింట్ మీద మరి కొంత టైం తీసుకొని చెప్తే ఇబ్బంది అవుతుంది మిగతాలకు. అంతే, సూటిగా ఒకటే ప్రశ్న ఒకే సమాధానం. పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి, మీ యొక్క ప్రతినిధి అంతే. ప్రభుత్వ పాలసీ ఏంటంటే 15,000 జనాభా దాటిన ప్రతి పట్టణం తలంపు. మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే మున్సిపల్ పట్టణంగా రూపుదిద్దుకుంటుంది, దాని అర్థం అది. దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తారు, ఆ నిధుల ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. దానికి నిదర్శన 25 కోట్ల రూపాయలు రావడము మున్సిపల్ ప్రకటించగానే, మున్సిపల్ రాయకల్ పట్టణాన్ని మున్సిపల్గా ప్రకటించగానే
మరి 25 కోట్ల నిధులు వచ్చిన విషయం మీ అందరికీ విదితమే. అందుకే మున్సిపల్గా డిక్లేర్ చేసినాడు. ప్రజలందరూ నిధులతో ఇప్పటికే అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. మరి ప్రధాన రహదారులన్నీ ఇంటర్నల్ రోడ్స్ ఏమున్నా వాటిలో సీసీ రోడ్డు వేయడము, ప్రధాన రహదారి గుండా మరి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడము, మిగతా భవనాలను కమ్యూనిటీ భవనాలను నిర్మించడము, ఇక్కడ పెద్ద చెరువును 288 ఎకరాల పెద్ద చెరువు, ఆ పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేయడము, ఈ విధంగా 25 కోట్లతో మన రాయకల్ పట్టణము అత్యద్భుతంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఒక్క రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో రాయకల్ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఏర్పడ్డది. ముఖ్యంగా ప్రధానంగా త్రాగునీరు, సాగునీరు, దీనికి ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనడానికి మీకు ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతం చెప్తాను. నేను నిన్ననే తొంబర్రావుపేట దగ్గర D52 కెనాల్ను పెద్ద కెనాల్ను తూము పెట్టి D52 కాలువను ఓపెన్ చేయడం జరిగింది. తద్వారా వాటర్ నీళ్లు తొంబర్రావుపేట ఆ కుంట నుండి ఇది సహకరిస్తలే పూర్వల్లా చెట్లకు వస్తాయి. మా అందరికి తెలుసు, నాటి పెద్దలకు ఇప్పటి వాళ్ళకి తెలుసో తెలియదో కానీ పూర్వల్లా చెరువు నిండితే రాయకల్ చెరువు నిండుతుంది. మరి ఆ దిశగా ఎందుకు గత పాలకులు D51 కెనాలు, D53 కెనాలు ఇవి రెండు ఉన్నాయి, మధ్యన D52 కెనాల్ను ఎందుకు ఏర్పరచలేకపోయారు? మరి గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, డాక్టర్ సంజయ్ కుమార్ గారు చొరవ తీసుకొని మరి ఇది ఎందుకు లేదు, D52 ఎందుకు లేదు అన్న ఆలోచన చేసి ఆనాటి 1960లో ఇక్కడ కాలువలు తవ్వేటువంటి పరిస్థితి, భూజంపాడు కట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ ప్లాన్ తీస్తే తొంబర్రావుపేట దగ్గర D52 ఉండాలి. అది కవితక్క గారి సహకారంతో ముఖ్యమంత్రి దగ్గరగా వెళ్ళి ఆ D52 కెనాల్ను నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయలతో. దాని ద్వారా నిన్ననే నీటిని విడుదల చేశారు. మన పెద్ద చెరువు ఎప్పటికీ నిండుకుండలా ఉంటుంది, ఎండిపోయేటువంటి అవకాశం ఎన్నడూ రాదు. అది ఈ ప్రభుత్వము త్రాగునీరు, సాగునీరుకు ఇచ్చేటువంటి ప్రాధాన్యం ముఖ్యంగా మన రాయకల్ పట్టణానికి అత్యధికంగా అది ఉపయోగపడుతుంది. ఈ తాగు సాగునీటి సమస్యలు తీరుతాయి. ఇప్పుడు కొన్ని పనులు అయితే నడుస్తున్నాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అంటే హైమాస్ లైట్లో ఏర్పడ్డాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్కు మొన్ననే మరి టెండర్లు అయిపోయినాయి. ప్రభుత్వ పరంగా మీకు తెలుసు, నిధులు శాంక్షన్ అయిన తర్వాత టెండర్ల ప్రక్రియ అనేది ఉంటుంది. దానిలో భాగంగా అవన్నీ ప్రక్రియలు నడుస్తున్నాయి. 25 కోట్లు ఇప్పుడు రావడం అంటే గతంలో ఎప్పుడు అన్ని నిధులను లెక్కేస్తే 15 సంవత్సరాల నుంచి వచ్చిన నిధులను ఒక చోట చేస్తే ఈ 25 కోట్లకు సరికాదు. మరి అన్ని నిధులు మున్సిపాలిటీ అయిన తర్వాత మనకు వచ్చినాయి కాబట్టి మున్సిపాలిటీ అయింది, చాలా సంతోషం. ఈ నిధులను సక్రమంగా వినియోగించుకొని రాయకల్ అభివృద్ధికి ఎల్లవేళలా ప్రభుత్వము స్థానిక పరిపాలన పాటుపడుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అట్లాగే భాజపా యొక్క ఈ మున్సిపల్ ఎజెండా రాజ్యాంగంలోని 71వ 72వ అధికరణం ద్వారా ఏర్పడినటువంటి స్థానిక సంస్థలకు 2014 నుండి ఈ రోజు వరకు ఏ నిధులు వచ్చినా అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు ₹1 కూడా ప్రత్యేకించి విధించలేదు. దీనికి నేను చర్చకి ఎక్కడైనా ఏ విధమైన చర్చకైనా సిద్ధంగా డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. స్థానిక సంస్థలకు ఏ విధమైన డబ్బు రావాలన్నది కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటంటే నిధులు ఇచ్చేది మోడీ, తెచ్చేది ఎంపీ అరవింద్. ఆ నిధుల్ని ఇచ్చేటువంటి మోడీ ఇచ్చిన నిధుల్ని, అరవింద్ గారు తీసుకొచ్చిన నిధుల్ని సక్రమంగా వినియోగం కావాలంటే భారతీయ జనతా పార్టీ మేము మేనిఫెస్టోలో ప్రకటించినాం,
9 రకాలైనటువంటి ఎజెండాలు మేము ముందుకు తీసుకుపోయిన నవరత్నాల ద్వారా. ఒకటి, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బస్టాండ్. రెండోది, తక్షణమే అగ్నిమాపక కేంద్రం. ఒక రాయకల్ మున్సిపాలిటీ ఏంటి, ఈరోజు అంగడి బజార్ లాంటి చోటునో లేకపోతే కూరగాయల మార్కెట్ లాంటి చోటునో అగ్ని ప్రమాదం ఏర్పడితే, రాబోయే ఎండాకాలంలో అగ్ని ప్రమాదం ఏర్పడితే కనీసం అగ్నిమాపక కేంద్రం కొట్ల నుంచో జగిత్యాల నుంచో రావాల్సినటువంటి దుస్థితి. కాబట్టి ఒక అగ్నిమాపక కేంద్రం. మూడోది, నిరంతర నీటి సరఫరా. నాలుగోది, అత్యంత ఉత్తమంగా స్వచ్ఛ రాయకల్ ఏర్పాటు. ఐదవది, మురుగు నీరు మరియు నీటి సరఫరా కోసం ఒక అత్యుత్తమైన నీటి వ్యవస్థ. ఒకటి, సరైనటువంటి డ్రైనేజీ మరియు మురుగు కాలువల వ్యవస్థ. ఏడవది, మన రాయకల్లో చూసినాం మొన్న జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు డెంగ్యూ వ్యాధితోని పిట్టలు రాలిపోయినట్టు జనాలు రాలిపోయారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే యువకులు అత్యున్నతంగా పనిచేస్తున్న వాళ్ళు, భవిష్యత్తున్న వాళ్ళు కుటుంబాలకు దూరమై డెంగ్యూ వ్యాధితో చనిపోతే కనీసం డెంగ్యూ వ్యాధి నివారణ కేంద్రం ఏర్పాటు చేయాలనేటువంటి పరిస్థితులు ఇలా దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి డెంగ్యూ వ్యాధి లాంటి వ్యాధుల నివారణ కావాలంటే మే నుండే ఒక సరైనటువంటి బ్లీచింగ్ కానీ, మే నుండే దోమకాటు నివారణ యొక్క మందులు కానీ చేరవలసినటువంటి పరిస్థితుల్లో మేము భారతీయ జనతా పార్టీ తరఫున సమస్త మున్సిపల్ ఓటర్లకు మేము హామీ ఇస్తా ఉన్నాం. మే నుండే దోమల నివారణ ప్రారంభమవుతుంది. అది మా యొక్క 7వ అంశం. ఇక 8వ అంశం తీసుకుంటే మున్సిపాలిటీ ద్వారా ప్రత్యేకంగా ప్రతి వార్డు స్థాయిలో, మన జగిత్యాల కోర్టులో చూడొచ్చు, వార్డు స్థాయిలో ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు. 9వది, రాయకల్ పెద్ద చెరువు దగ్గర యువకులకు వాకింగ్ ట్రాక్ మరియు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని ఒక 9 పాయింట్లతో తీసుకున్నాం. ఈ 9 పాయింట్లు ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోని, ఎంపీ అరవింద్ గారు తెచ్చేటువంటి నిధులతోని ఒక రాయకల్లో అద్భుతాలు సృష్టించడానికి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని మా ఎజెండాను విడుదల చేస్తున్నాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ నుంచి రవీంద్రరావు గారు మీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాయకల్ జగిత్యాల జిల్లాలోనే ఒక మంచి బిజినెస్ హబ్గా తయారు చేయాలనే ఒక ఆలోచనతోటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి జీవారెడ్డి గారు ఉన్నారనేది మీ అందరికీ తెలుసు. ముందుగా కొంత వారు చేసిన కృషి కూడా మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక మంది మేధావులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ మనకు ఆదిలాబాద్కు మనకు ఒక గోదావరి అనేది ఒక బిజినెస్ పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో మనకు అడ్డున్న సందర్భంలో కూడా ఇలా పూర్ణపల్లి వంతెన సుమారు 65 కోట్లతో పూర్ణపల్లి వంతెన మరి వారు చొరవ తీసుకొని కేసీఆర్ గారిని అభ్యర్థించి మరి దాన్ని సాంక్షన్ తీసుకురావడం, కొద్ది రోజులనే ప్రాజెక్టు ప్రారంభం కావడం అదొక భాగం అయితే, కమ్యూనల్ పిలిచి ఒకటి, ఈ 2 ఏదైతే ఉందో మన రాయకల్ మండలానికి బిజినెస్ పరంగా మంచిగా మరి కమ్యూనికేషన్స్ ఉంటుంది కాబట్టి ఆదిలాబాద్ టు హైదరాబాద్ వరకు కూడా రవాణా సౌకర్యం కూడా ఏర్పడుతుంది అనేది ఒక ఆలోచన విధానంతో ముందుకు పోవడం. అదేవిధంగా రాయకల్కు అనేక మండలాలతో సంబంధాలు ఉన్న ఒక ప్రాంతం ఇది. ఇటు మల్లాపూర్ కానివ్వండి, ఇటు కొరట్ల కానివ్వండి, మేడిపల్లి కానివ్వండి, జగిత్యాలు, సారంగాపూర్, ఇది ఒక మంచి బిజినెస్ హబ్గా తీర్చిదిద్దాలని మా సంకల్పం అనేది తెలియజేస్తున్నాను. ఇకపోతే మేము అనేక నీటి సమస్యలు తీర్చిన ఘనత ఇవాళ మా కాంగ్రెస్ పార్టీది. గడిచిన సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో మన రాయకల్ నీటి కొరతతోటి ఉన్న సందర్భంలో కూడా మరి పెద్ద చెరువు కింద ఒక బావి ధరించి సుమారు 15 లక్షలతోటి బావి ధరించి 2 పైప్ లైన్లు, ఒకటి ఒడ్డెలపాలెంకి సంబంధించిన పైప్ లైన్, ఒకటి గుడికొండకు సంబంధించిన పైప్ లైన్ వేసుకొని అదొక 15 లక్షలు, అంటే 30 లక్షలతోటి ఈ బావి తవ్వడం ఒక ఎత్తు అయితే, ఇందిరానగర్ కాలనీలో కూడా నీటి కొరత ఉందనే ఉద్దేశంతో అక్కడ కూడా సుమారు 30 లక్షలు ఏసీజీపీ నిధులతోటి ఇవాళ రాయకల్లో కూడా తాగునీరు సమస్య లేకుండా తీర్చడం. అదేవిధంగా సుమారు 50 నుంచి 60 బోరుబావులు తవ్వడం, బోరుబావులతో పాటు మోటార్లు బిగించడం. ఇవాళ రాయకల్ ఇంత నీటి కడగడ లేకుండా ఉంది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారితో సాధ్యమైందనేది మీ అందరికీ తెలుసు. ఇంకొక విషయం సోదరులారా, మిషన్ భగీరథ మేము కాదంటలేం, మిషన్ భగీరథ అవసరమే. ఇవాళ రాయకల్ ప్రజలు ఎవరు కూడా గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మిషన్ భగీరథ నీళ్లు తాగుతురా తాగుతలేరా? ఒకటి
మళ్ళీ మనం ఫిల్టర్ నీళ్ళే తాగుతున్నాం. మరి ఫిల్టర్ నీళ్ళు అని చెప్పి మన కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మనకు వాటర్ సప్లై చేస్తే ఏ ఒక్కరికి కూడా దాని మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోయి ఇవాళ కూడా మనం కొనుక్కునే పరిస్థితి ఏముంది అనేది మీ అందరికీ తెలుసు. ఇవాళ అనేక సమస్యలు తీర్చిన ఘటన మాది. మీ అందరి మేధావులకు నేను అప్పుడే చెప్పదలుచుకున్నా. మార్చి 2, 2015 దయచేసి గుర్తుంచుకోండి విలేకరుల సోదరులు కూడా. మార్చి 2, 2015 సందర్భంలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు రాజధాని వచ్చి స్వయాన గవర్నర్ ఎవరు విజయసాయిరావు గారు స్వయాన మహారాష్ట్ర గవర్నర్ గారు వచ్చి ఇక్కడ ఒక శంకుస్థాపన చేశారు. మీ అందరికీ తెలుసు. ఒక టౌన్ హాల్ కట్టిస్తానికి శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ 5 సంవత్సరాలు దాటిపోయింది. అసలు దాని అధోగతి లేదు అంటే మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాయకల్ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత మేము మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థులం. ఇప్పుడు గవర్నమెంట్ మినిస్టర్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవి మీరు అడుగుతలేదు మాకు. మేము మున్సిపాలిటీ గురించి ఏం అభివృద్ధి మా ప్రణాళిక ఏందనేది చెప్పమంటున్నాం. ఇవన్నీ అవసరం లేదు మాకు. మనకు కావాల్సింది ఏంటంటే, నేను 1987 నుంచి రాజకీయంలో ఉన్నాను. రత్నాకర్రావు గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారు. టీఆర్ఎస్లోకి వెళ్ళినాను. మన ఎమ్మెల్యే గారితో కూడా సాన్నిధ్యం ఉన్నది. అందరితో కూడా అనుభవం ఉన్నది. సర్పంచ్గా చేసిన తర్వాత ఈ రాయకల్ మున్సిపాలిటీ కాగానే 25 కోట్లు అనేటువంటి శాంక్షన్ చేయబడినాయి. అవి నాబార్డు నిధులు లోన్ రూపకంగా నాబార్డు రుణము మంజూరు చేయబడింది. ఆ 25 కోట్లలో ప్రణాళిక చేసేటప్పుడు రోడ్ల సర్వేలు కానీ ఏ రోడ్డు పెట్టాలి, ఏమేమి అభివృద్ధి పని కావాలి అనేటువంటి టీంలో నేను కూడా ఉన్నాను. అవన్నీ ప్రాధాన్యత ప్రకారం ఏది అవసరం అని రాయించి ఆ ప్రోగ్రాం తయారు చేసే దాంట్లో నేను కూడా ఉన్నాను. అయితే అవి నిధులు ఆ విధంగా వచ్చినటువంటి దాని తర్వాత ఇక మా ఎజెండా చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒకటి మనకు మున్సిపల్ అయితే చైర్మన్గా కావాల్సింది మురికి కాలువలు, డ్రైనేజీల నిర్మాణము. ఎక్కడైతే ప్రాధాన్యత ప్రకారంగా ఏదైతే మనకిప్పుడు మొన్న ఈ డెంగ్యూ అనేటువంటి దానికి వస్తే, ఈ డెంగ్యూ అటువంటి సీజనల్ వ్యాధులు వచ్చేటప్పుడు ముందుగానే స్పందించి ఆ వ్యాధులకు నివారణ చర్యలు ముందుగానే చేపడితే కొంత నష్టం జరిగేటువంటి, ప్రాణ నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఊళ్ళో చాలా ఉన్నాయి. ఇప్పుడు బస్ స్టాండ్ ఒకటి మాట్లాడుకున్నాం, అయిపోయింది. మన ఊళ్ళో హాస్టల్స్, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఈ హాస్టల్ అన్ని రెంట్కు రన్ అవుతూ ఉన్నాయి. ఏదేని స్థలం చూసి ప్రభుత్వ బిల్డింగ్లు ఏర్పడటానికి కృషి చేయడము అదే చైర్మన్గా. ఇంకోటి మన దగ్గర పెద్ద చెరువు సుందరీకరణ గవర్నమెంట్ ప్రోగ్రామ్, దాంట్లో ప్రయత్నం చేయడం. తర్వాత ఇంకా మన అసంపూర్తిగా ఉన్నటువంటి, నేను సర్పంచ్గా ఉండగా బిల్డర్ పెట్టుకు 1 ఎకరం ఉన్నాను. అది ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నది. అయితే ప్రధానమైనటువంటి సమస్య మున్సిపల్లో శ్మశాన వాటిక, సామూహిక శ్మశాన వాటిక. దాంట్లో ఎకరం భూమి శ్మశాన వాటిక కొరకు కొన్నాను నేను సర్పంచ్గా ఉండగా. అదేమైందంటే గత టర్మ్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని డంపింగ్ యార్డ్ చేసేసారు. డంపింగ్ యార్డ్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి శవాలు ఎవరైనా తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ప్రైవేట్గా ఉన్నటువంటి ముందున్న ల్యాండ్ వాళ్ళు లోపలికి పోనిస్తలేరు. అది డంపింగ్ యార్డ్ అయిపోయింది. దాని తర్వాత ఈ శవాలు ఎక్కడ కాలేయాలి, వాళ్ళు ఆపుతా ఉన్నారు. అదొక పెద్ద సమస్య. దానికి ఏదైతే శ్మశానము ఎక్కడ అనేటువంటిది అది డంపింగ్ యార్డ్ అయింది. ఆ సామూహిక శ్మశాన యార్డ్ కొరకు దాన్ని సాల్వ్ చేయడం అది ప్రధానమైనటువంటి సమస్య మన మున్సిపల్లో ఉన్నది. అవి సాల్వ్ చేయాలి. దాని కొరకు దానికి అసలు సమస్య ఏంటి కదంటే, అది డంపింగ్ యార్డ్ చేసినప్పుడు శ్మశాన వాటిక కొరకు ఇంకో ఏర్పాటు చేస్తారు. ఊరు సమస్యల కొరకు స్పందించేటువంటి నేను నాయకుడిని. నేను 2 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నా. ఒకటి ఏంటి అంటే, ఏ ప్రభుత్వం ఉన్నా నాయకుడు ఎవరైనా అందరూ మెచ్చే నాయకుడు కావాలి, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. అయితే ప్రభుత్వం ఎవరనేది లెక్క కాదు. ఏది మన పగదారులైనా పర్వాలేదు, అక్కడ అవసరం ఉంటే అదే ముందు చేయాలి. ఆ విధమైనటువంటి ఏజెండాతోని వచ్చేటువంటి నేను అయితే ఈ విధంగా మన ఈ గ్రామ
అందరికీ నేను ఊర్లో ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ ఇప్పుడు కూడా ఇప్పటిదాకా సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పుడు 1,000 రూపాయలు కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. నీతి నిజాయితీగా మంచి గుణవంతునిగా నేను కంటిన్యూ చేశాను. పారిశుద్ధ్య నివారణ నడిపొట్టులో డాక్యుమెంట్ ఉంది, అది మాదికుంటలో ఉంది కావున మొన్న కూడా మనకి మధ్యన డెంగ్యూ వ్యాధి వచ్చి చనిపోయారు కాబట్టి సో దాన్ని మీరు ఏ విధంగా సమస్యను తీరుస్తారు అని గౌడ్ అడిగారు. సో కొంచెం తొందర చెప్తే మీకు కూడా ఇది లాస్ట్ టైం కాబట్టి తొందరగా సార్ విషయము దాన్ని పూర్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు పాలకవర్గం రాగానే ఆ కార్యక్రమం చేపడతామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా యొక్క మేనిఫెస్టోలో ప్రింటెడ్ మేనిఫెస్టోలో ఖచ్చితంగా 5వ అంశం మీరు చెప్పింది ప్రసాద్ గారు, ఖచ్చితంగా 6, 7 మా మేనిఫెస్టోలో 6th and 7th ఎజెండాస్ మీరు చెప్పిందే. మేము రాయకల్లో మాదిగకుంటలో ఉన్నటువంటి డంపింగ్ యార్డును అక్షరాల అక్కడి నుంచి తొలగిస్తాం. డంపింగ్ యార్డును ప్రభుత్వ స్థలంలో ఊరి కనీసం 2 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తాం. మరియు ఆ డంపింగ్ యార్డు తీసేయడం ద్వారా డెంగ్యూ తదితర యొక్క వ్యాధులను నివారించడానికి మా యొక్క చర్య తీస్తాం. మా ప్రింటెడ్ మేనిఫెస్టోలో 6th and 7th ఐటమ్స్ కట్టుబడి. నిజంగా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత నాయకులు పట్టించుకునే సందర్భంగా ఉపాధి హామీలో ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించినట్టు ఒక భాగం, దాన్ని ఎప్పుడూ దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ఆలోచన విధానంలో మేము పెద్ద జీవనరెడ్డి గారు ఆ బైపాస్ రోడ్ నిర్మించిన తర్వాత ఎప్పుడైతే బోనపల్లి పిలిచి ఫండ్స్ మిగులు బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ ను డ్రైన్ సిస్టమ్ గా, అదే పాయింట్ అదే సార్, పాయింట్ ఆడిగా వస్తున్నాం వేరే కాదు, అదే ఫండ్స్ తోటి అదే బైపాస్ రోడ్కు డ్రైన్ సిస్టమ్ ని కట్టడం జరిగింది. దయచేసి డ్రైన్ సిస్టమ్ ని కట్టి మాదికుంటాలను తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేసినాం. ఇప్పటికీ ఉపాధి హామీ ద్వారా ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి కనీసం ఏదైనా మీరు గవర్నమెంట్ పాలక మండలి మీరు దాంట్లో ఏ బిల్డప్ చేస్తారో చేసుకున్నప్పటికీ కూడా ఇవాళ డెంగ్యూ అనేది జైత్యాలలోనే రాయకల్లో అనేక మంది యువత చనిపోవడం జరిగింది. మరి దాన్ని కూడా మేము కట్టుబడినాం. మా పాలక మండలి రాగానే దాన్ని ఒక సుందరంగా వెనకచేరి ఏం చేస్తాడు కడతానని సుందరంగా తీసిస్తారని మా కృతజ్ఞత. డంపింగ్ యార్డ్ ఉన్నదో అది నేను పదవిలోకి వస్తే మరుసటి రోజు నుంచే మాదిగుంటలో డంపింగ్ యార్డ్ అనేటువంటిది బంద్ చేసి అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఇంకా అటువంటి ఎక్కడ ఉన్నా కానీ వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జనాభా లెక్కలు కొత్తగా కాలేదు. 16,000 జనాభా ఉన్న ఈ ఊరికి నేను పుట్టిన కాడ నుంచి వెళ్ళి ఊరు పెరుగుతూనే ఉన్నది. కనీస అవసరాలు చెప్పేటువంటి అవసరాలు పక్కన పెట్టయితే కనీస అవసరాలు శుభ్రత పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరు రాయకల్కి రావడాన్ని 28 ఊళ్ళ నుంచి జనాలు ఇక్కడికి వస్తారు. బోర్నపల్లి, మూటపల్లి, కొత్తపేట అన్ని ఊళ్ళ నుంచి మండల కార్యాలయం ఇక్కడే ఉన్నది, అన్ని కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే పని ఉంటుంది, ఇక్కడికే వస్తారు. దిగేది ఫస్ట్ బస్ స్టాండ్ లో. వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకోవడానికి స్థలం లేదు. ఇంతవరకు ఒక సులభ కాంప్లెక్స్ అనేది నిర్మాణం జరగలేదు. ఎందుకు జరగలేదు, ఎవరెందుకు కృషి చేయలేదు అనేది నాకు తెలియదు. నేను రైకలో పుట్టినా రైకలో పెరిగినా, ఇది ప్రధానమైన సమస్య. ఇంకోటి రైకల అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు రైకల్ పాత బస్ స్టాండ్ అనే అభివృద్ధి అవుతుంది. అలాంటి ఆలోచన ఉన్నట్టయితే జగిత్యాలలో కొత్త బస్ స్టాండ్ నిర్మాణం ఎందుకు జరిగింది, అది ఎందుకు అభివృద్ధి అయింది? అదే హైదరాబాద్ లో ఉన్నట్టయితే ఒక ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. నేను దుబాయ్ పోయినప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్ కు స్థలం కూడా ఉంది. దాన్ని విస్మరించి వేరే కాడ కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగి అది ప్రపంచవ్యాప్తమైంది. మన ఆలోచన విధానం ఇక్కడే అభివృద్ధి కావాలి అని అంటే రైతుల అభివృద్ధి ఎప్పటి వరకు అవుతుంది? మరి మున్సిపాలిటీకి కావాల్సిన స్థలం ఎంత ఉంది? రైతులు ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీకే సరిపోతలేదు. గ్రామ పంచాయతీలో కొన్ని విభాగాలు మాత్రమే ఉంటాయి, మున్సిపాలిటీలో ఉండే విభాగాలు ఎక్కువ. మరి ఈ స్థలం అనేది దానికి సరిపోతుందా? నిన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన విషయం ఒకటి ఏంటి అంటే, మీరు ఇంత స్థలంలో ఎక్కడ చేస్తారు, మరి ఎట్లా చేస్తారు దాన్ని? మున్సిపల్ కార్యాలయం కొరుట్లాల కట్టి కొత్త కాంప్లెక్స్ కాలేదా? మరి అదే పాత కార్యాలయంలో ఉంటే కాంప్లెక్స్ అభివృద్ధి చెందేదా, సరిపోయేదా? ఇవాళ రేపు ఎవరు వచ్చినా కూడా సైకిల్ పట్టుకుంటా నడుచుకుంటూ వస్తలేరు. రాజకీయ నాయకులు వచ్చేటప్పుడు ఒక్కళ్ళు ఏమంటే 10 బండ్లు వస్తున్నాయి, మరి ఎక్కడ పెడతారు? స్థలం ఎక్కడ ఉన్నది ఆ గల్లీలో? ఇంకో సమస్య ఏంటంటే, ఈ 2 విషయాలు నేను కరెక్ట్ చెప్పాను.
ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు గ్రామ పంచాయతీ ఉంటేనే అభివృద్ధి జరిగేది. అయితే ఒకవేళ ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే కమిటీ వస్తుందో, ఎవరైతే మున్సిపాలిటీని అపోజ్ చేస్తున్నారో మీరేమైనా తీర్మానం చేస్తారా మరి దీనికి మళ్ళీ గ్రామ పంచాయతీగా కొనసాగాలి అని? ఈ 3 ప్రశ్నలు ఇక్కడ నుంచి పోదు అనేది వాస్తవము. అక్కడ నిర్మాణం చేయొద్దని కాదు, అక్కడ కూడా నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా ప్రయాణికుల సౌకర్యం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రెండవది పారిశుద్ధ్యము. ఎవరికైనా ఏంటంటే ఒక ప్రాబ్లం ఇది అయిపోయింది. ఇక్కడ అంగన్వాడీలో నిలబడ్డ వాళ్ళకు ఏదన్నా 1, 2 ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం తీర్చలేవు. అటువంటి సందర్భంలో సులభ కాంప్లెక్స్ కట్టించి మరి వాళ్ళకి సౌకర్యాన్ని కలిగిస్తాము. మేమైతే మున్సిపల్ కావాలని కోరుకున్నాము. ఒకవేళ మా బాడీ వస్తే మున్సిపల్ ఉండాలి, నిధులు బాగా రావాలని కోరుకుంటాం. మూడవది తీర్మానం చేసే ఉత్పన్నం కాదు. పరిచయంలో మున్సిపల్ కార్యాలయం గురించి ఉంది. బస్టాండ్ గురించి నేను ఇంతకుముందు చెప్పిన మా మేనిఫెస్టోలో ఫస్ట్ అంశం, మొట్టమొదటి అంశం బస్టాండ్. పాత బస్టాండ్ లో బస్టాండ్ కొనసాగుతూ నూతనంగా అధునాతన వసతులతో బస్టాండ్, పాత బస్టాండ్ కొనసాగుతూ ఎట్లయితే జగిత్యాల పోతుందో బస్టాండ్ అక్కడ అవకాశం అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పాత బస్టాండ్ కొనసాగుతూ నూతన అధునాతన వసతులతో బస్టాండ్ కొనసాగిస్తాం. ఇక 3వ అంశం, మనం కొన్ని కోరుకోకున్నా జనాలతో అనుగుణంగా తప్పదు. మున్సిపాలిటీని ఎందుకు చేసిండ్రు, ఏ వర్గాల ఆశ కోసం, ఏ పార్టీ ఆశయం కోసం మున్సిపాలిటీ చేసిందని ప్రశ్నించమే తప్ప మున్సిపాలిటీని మేము అపోజ్ చేయడం లేదు. మా పాలక వర్గం వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీని అప్గ్రేడెడ్ మున్సిపాలిటీగా చేయడానికి సరైనటువంటి నిధులు మేము తీసుకొస్తాం. రాయకల్ మున్సిపాలిటీగా కొనసాగుతుంది. గమనించాలి అంటే కొంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటే కనబడ్డది. నేనేమంటున్నా గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయడంలో కూడా ఏది నష్టం అనేది చెప్పిన, దయచేసి గమనించాలి. ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉందో, కొన్ని వందల సంఖ్యలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఉపాధి హామీ కోల్పోయిండ్రు అని చెప్పిన, దయచేసి గమనించండి. వారికి ఉపాధి ఏది మున్సిపాలిటీలో ఉపాధి ఉన్నది కాబట్టి వారికి ప్రభుత్వం ఆల్టర్నేట్ గా ఉపాధి కల్పించి ఉపాధి హామీలో కూడా వాళ్ళని బాధ్యత చేయాల్సిన అవసరం మనకు ఉంది అని చెప్తున్నా. కానీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేసి మళ్ళీ మున్సిపాలిటీగా చేస్తారా, ఇది కాదు. కాంగ్రెస్ పార్టీ విధానం బట్టి అధిక అభివృద్ధి వికేంద్రీకరణ నువ్వు అన్నట్టు ఏదైతే ఉందో, మేము ఎప్పుడో ఒక బస్ స్టాండ్ వెళ్తున్నాం, ఆ బస్ స్టాండ్ అభివృద్ధి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి తోడు మన రాయకల్ గ్రామం ఏదైతే ఉందో, రాయకల్ గ్రామం ఏదైతే ఉందో, మన ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో, ఇది ఓల్డ్ మనకి ఏదైతే మన గుండెకాయ. దయచేసి గమనించండి, ఈ ఆఫీస్ అనేది రాయకల్కి ఒక గుండెకాయ. ఎప్పుడైతే మనం బైపాస్ రోడ్లకు రాయకల్ తెలియకపోతుంటే ఇదంతా మనకి వాల్యూ లెస్ అయిపోతుంది. గమనించండి. నేనేమంటున్నా అంటే సుమారు 5 గుంటల ప్రాంతం ఉంటుంది, 5 గుంటలు ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ మల్టీప్లెక్స్ కట్టేస్తారు. పెద్ద బెడలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మున్సిపాలిటీకి 4 ఫ్లోర్లు వేసుకోవచ్చు, లిఫ్ట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతం కూడా మరి వాల్యూ ఏమైనా ఉండాలని ఒక ఆలోచనతో మాట్లాడుతున్నాయి తప్ప ఎక్కడ ఉగ్రతలు తీసుకుపోవద్దు అని మేము అనే ఉద్దేశం కాదు. దయచేసి గమనించండి. తర్వాత స్మరణ వస్తుంది. మనము మన పార్టీ తరఫున ఇంతవరకు దాన్ని పరిష్కారం చేస్తామనేది మాత్రమే ఆలోచన మాట్లాడదాం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి ఉపయోగంలో లేనటువంటి బస్ స్టాండ్ కంటిన్యూ కావాలి, కృషి ఉంటుంది. అంగన్వాడీ సెంటర్లో బస్ స్టాండ్ ఉంటుంది. తర్వాత మాదికుంటలో కూడా సెంటర్ అంతకుముందే వేయబడి ఉన్నది, దాన్ని కూడా పునరుద్ధరణ చేసి డెవలప్మెంట్ చేయాలి. సులభ కాంప్లెక్స్ అక్కడ బస్ స్టాండ్లో ఇక్కడ ఇంకా అంగన్వాడీలో సులభ కాంప్లెక్స్ ఒకటి, ఇంకా రద్దీగా ఉన్నటువంటి ఏది శనివారం అంగడి మార్కెట్లో కూడా సులభ కాంప్లెక్స్ లేదు, అది కూడా ఇవన్నీ చేసడానికి వరకు మన పారిశుద్ధ్యమైనటువంటిది కంట్రోల్ అనేటువంటి మున్సిపాలిటీ ఒక కొత్త రూపంగా ఒక ఫంక్షన్ హాల్లో చేయడం జరిగింది. మీ నలుగురికి ఒకటి క్వశ్చన్ అడుగుతాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మదన్ సార్. ఓకే, నేను ఇవాళ మున్సిపల్లో ఒక ఎలాంటి అభ్యర్థులకు టికెట్లు ఇస్తున్నారు అంటే
అంటే సార్ లాజిక్ కూడా ఉంది. సేవకునిక నాయకునిక అంటే ప్రజాసేవ చేసేటోళ్లకు డబ్బులుంటేనే మీరు టికెట్ ఇస్తారా? డబ్బున్న వాళ్ళకి టికెట్ ప్రపోజ్ చేసి వాళ్ళే నిలబడే అర్హత ఉందా? బీదవానికి నిలబడే అర్హత ఉందా లేదా? ఇది క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, రైకర్లో ఒక 2 క్వశ్చన్లు. ఎందుకంటే ఇవాళ ఈ 28 మెంబర్స్ డాంగు తోటి ఫివర్లతో చనిపోవడం జరిగింది. నేను ఒక 4th వార్డులో భీమన్నవాడ తరఫున ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నా. నేను 8 days డోర్ టు డోర్ హార్ట్ టు హార్ట్ తిరుగుతున్నా. అక్కడ ప్రతి సమస్య, నైట్ అయితే బీరు, పొద్దున్నైతే చికెన్ ప్యాకెట్, ఆఫ్టర్ డెత్ అంటే వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాంటి ప్రధాన ఎజెండాగా పెట్టి ఉండరావు. సార్ చెప్పండి. సమస్యలు జరిగినాయి. దాంట్లో 5 ఫ్యాన్లు వర్క్ చేయడం లేదు. బాత్రూమ్ పరిస్థితి ఏంటి? నేను మొన్ననే విలేకరులకు దయచేసి మీకు చెప్పాను. మీకు ఎందుకంటే 8 డెలివరీస్ అంటే దాదాపు 28 మెంబర్స్ చనిపోయారు. అంటే పసి పాపలతో డెలివరీ ఉన్న సమస్య అది. 8 మంది డెలివరీలు, అక్కడ ఫ్యాన్ లేదు, ఒక డామేజ్ జారి పడిపోయింది. అటువంటి పరిస్థితికి మనము మనకు 24 hours డాక్టర్స్ అందుబాటులో ఉండాలి. ఒకటి నెంబర్ 1. చాలా మంది ఇది రిజిస్టర్ చేశారు. బ్లడ్ బ్యాంక్ అనేటువంటి ఒకటి రెండోది లేదు. ఒకటి ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ ఐసీయూ అనేటువంటిది ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఒక అందరి యొక్క ఆలోచన, ఆరాటం. ఎందుకంటే 22 నుంచి 26 మంది చనిపోయారు. ఒకవేళ మీరు కనుక ఎన్నికైతే దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు మీరు? సార్ దయచేసి గమనించాలి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్య అంశాలలో ఈ హాస్పిటల్స్ నిర్వహణ కూడా అతి ముఖ్యమైంది. హాస్పిటల్లోనే ప్రసవాలు జరగాలి, పేద సాధనకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మరి కేసీఆర్ కిట్ అనేది ప్రవేశపెట్టి హాస్పిటల్స్ను అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే నాటికి నేటికి హాస్పిటళ్లలో కొంత మెరుగు కనబడుతున్నది అనేది సత్యము. డాక్టర్లు ఇప్పుడు 7 డాక్టర్లు ఉన్నారు. అంతకుముందు 1-2 ఉండేది. ఇంకా కూడా డాక్టర్లు అవసరం ఉన్నది. అయితే ఒకటి ఏంటంటే ప్రధానంగా డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ వైపు పొందుతున్నారు. గవర్నమెంట్ డాక్టర్లు ఎవరు రావడం లేదు. ఇప్పుడు సీట్లు పెరిగి ఉన్నాయి. కొద్ది రోజులలో మరి డాక్టర్లుగా అయి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మరి వాటి సంఖ్య, డాక్టర్ల సంఖ్యను పెంచేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత హాస్పిటల్స్కు, పేద ప్రజలకు వైద్యానికి ఇస్తుందని నేను సగర్వంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి పథకాల్లో ఆయుష్మాన్ భారత్ మీకు తెలుసు. ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది ప్రధానమైన పథకం. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారం మన కర్మగాలి, మన దురదృష్టం ప్రకారం మన రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేర్చలేదు. ఆరోగ్యశ్రీ ఉన్నది. మేము ఆయుష్మాన్ భారత్ కిందకి రాయకల్ను ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ద్వారా రాయకల్ ప్రభుత్వానికి ఆయుష్మాన్ భారత్ ను మా ఎంపీ గారి చొరవతోని రాయకల్ ప్రభుత్వానికి ఆయుష్మాన్ భారత్ కనుక తీసుకొస్తే ఆయుష్మాన్ భారత్ లో లభించేటువంటి అంటే మినిమం 50 పడకల ఆసుపత్రి, నిరంతరం ఓపీ, తర్వాత కనీసం 20 మందికి తక్కువ కాకుండా వైద్య స్టాఫ్, 50 మందికి తక్కువ కాకుండా పారామెడికల్ స్టాఫ్, 100కి తక్కువ కాకుండా కంపౌండర్లు, ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉన్నాయి. మీరు కావాలంటే గూగుల్లో చూసుకోవచ్చు. రాయకల్కు ప్రత్యేకించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపేలా చూడడం అనేది మా యొక్క ఎజెండా. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాస్తవానికి హాస్పిటల్ అనేది ఒక మేనేజ్మెంట్ కమిటీలో కూడా ఏ ఎమ్మెల్యే ఉన్నా ప్రస్తుత ఎమ్మెల్యే చైర్మన్గా ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉండే. ప్రభుత్వం ఇప్పటివరకు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ 1 year అవుతుంది. వేయలేదనేది ఒక కారణం అయితే, అప్పుడు జీవన్ గారు ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ఏదైతే ఉందో హాస్పిటల్ విజిట్ చేసి, అప్పుడు మేడం డీజీఓ గారు చైతన్య సుధా గారు ఉన్నప్పుడు జగిత్యాల జిల్లాలో పట్టిన ప్రసవాల్లో కూడా రాయకాలు అనేది ఒక ఫస్ట్ సందర్భం ఉంది. అదే విధంగా 2 సార్లు వచ్చిన అవార్డు వచ్చింది. నిజంగా మనం హైట్స్ ఆఫ్ చెప్పాల్సిన మేడంకు. ఆమె కొన్ని రాజకీయ కారణాలు ఏదో ఒత్తిడి వల్ల ఆమె వెళ్ళిపోవడం, పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా మరి వారి టర్మ్ కావడం జరిగింది. దాంట్లో ఒకటి
దాంట్లో ఒకటి వాటర్ సమస్య ఉండే హాస్పిటల్లో. వాటర్ సమస్య ఉంటే అప్పుడు జీవనరెడ్డి గారు సొంత నిధులతోటి మరి వాటర్ ప్లాంట్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మరి సామాజిక కార్యకర్త ముందుపై ముస్తాక్ అహ్మద్ గారు వారు ఇప్పుడు అదే క్వశ్చన్ వేశారు కాబట్టి వారు కూడా స్వచ్ఛందంగా వాటర్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా సోదరుడు మైపాల్ వీళ్ళు స్వచ్ఛందంగా కొన్ని నెలలు వాటర్ సప్లై చేయడం జరిగింది. ఇది గమనించాలి. రేపు రాబోయే కాలంలో కూడా మా పాలక మండలి వచ్చినట్టయితే హాస్పిటల్ ఏరియాలో మరి డెలివరీ పడకలను పెంచుకుంటూ మరి అందరు హాస్పిటల్ థ్యాంక్ యూ సార్. నేను కూడా అభివృద్ధి చేద్దాం కోరుకుంటున్నాను. హాస్పిటల్ గురించి వస్తే నేను సర్పంచ్ ఉండగానే 30 పడకల హాస్పిటల్ కాబట్టి అయితే మున్సిపల్గా ఏ ప్రభుత్వం ఉన్నా మున్సిపల్ చైర్మన్ వేరే ఉండే ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అక్కడి నుంచి తీసుకునేటువంటి డెవలప్మెంట్ అవి వస్తాయి. అది కాదు, చైర్మన్గా మేము హాస్పిటల్లో శ్రద్ధ వహించి అక్కడ ఏది మన క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటిది ఉన్నదా లేదా అది మున్సిపల్ చైర్మన్గా అది చూసుకునేటువంటి బాధ్యత ఉంటుంది. ఇంకా స్టాఫ్ అనేటువంటిది లేకుంటే ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ మినిస్టర్ ఉండాలి, ఎమ్మెల్యే గారికి మనం ప్రపోజల్ అన్ని వర్గాల నుంచి వెళ్ళి మనకు కావాల్సిన సౌలతులు వారిని కోరి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. లీస్ట్ ప్రయారిటీ దట్స్ ఎక్సలెంట్ లీస్ట్ ప్రయారిటీ క్వశ్చన్ అయితే సార్ వైద్యం అయిపోయింది సార్. విద్య విషయానికి వస్తే మొదలన్న విద్య తప్పకుండా దానికి సమాధానం చెప్తారు. విద్య విషయానికి వస్తే మీరు ఈ క్వశ్చన్ కంపల్సరీ ఆన్సర్ ప్రధాన సమస్యలు సార్ సమస్యలకు సమాధానం చెప్తారు. విద్య విషయానికి వస్తే సార్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ అప్పట్లో యువత సాధించుకుంది. అక్కడ ఫ్యాకల్టీ లేకపోవడం కారణంగా, రూమ్స్ లేకపోవడం కారణంగా విద్యార్థులు అక్కడ దాకా అడ్మిషన్స్ కోసం వచ్చి మళ్ళీ తిరిగి అత్యంత శ్రమపొచ్చి జగిత్యాలలో ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అయ్యారు. చాలా ఇబ్బందిగా పరిస్థితుంది. ఒకటి అదే చిరుగుల చుక్క ఆయన కొనుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కోని సార్ సూత్రం ఒకటి మనకు విన్నాను. లైబ్రరీ రాయకల్లో ఇంతమంది మేధావులు ఇక్కడ ఉన్నారు. ఒక లైబ్రరీకి ప్రధానంగా నిత్యము లైబ్రరీ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి లేదు. సో మీ అధికారంలోకి వస్తే ఈ డిగ్రీ కాలేజీని ఉంచుతారా లేకపోతే ఈ పర్మిషన్ కూడా చేసేస్తారా, లేదు క్యాన్సిల్ చేస్తారా, లైబ్రరీ యొక్క పరిస్థితి ఏంటి? ఈ రెండు ప్రశ్నలు ఒకే సమాధానం చెప్పండి. గౌరవ ఆనాడు ఎంపీ కవిత గారు చొరవ తీసుకొని డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తే మొదటి సంవత్సరము అన్ని గ్రూపులు కలిపి 20 మంది మాత్రమే చేరారు. ఎక్కడైనా మొదట కాలేజీని స్థాపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ స్థాపిస్తే జూనియర్ కాలేజీలను, జూనియర్ కాలేజీ స్థాపిస్తే హై స్కూళ్లను పెట్టేటువంటి ఆనవాయితీ అప్పుడు వచ్చినటువంటి స్ట్రెంత్ను దృష్టిలో పెట్టుకొని పక్క భవనాలు నిర్మిస్తారు. మరి ఇక్కడ డిగ్రీ కాలేజీ స్థాపన చేస్తే 20 మంది మొదటి సంవత్సరంలో చేరారు. రెండవ సంవత్సరం ఒక వ్యక్తి మాత్రమే చేరడం జరిగింది. మరి బయట ప్రైవేట్ కాలేజీలలో ప్రైవేట్ కాలేజీలలో కూడా ఫీజుల భారం వాళ్ళకు లేదు. ప్రభుత్వం ఆ ఫీజులు రీఇంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి మరి ఆ భారం లేదు. ఆ విధంగా ఇక్కడ మొగ్గు చూపకపోయిన కారణం అదేమని మేము అనుకుంటున్నాము. అంతే తప్ప వేరు కాదు. ఇక లైబ్రరీ కొరకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ మున్సిపల్ నిధులలో 58-59 లక్షల రూపాయలు గ్రంథాలయ భవనానికి కేటాయించడం జరిగింది. నిజంగా కూడా స్థలం లేకపోవడం వల్ల స్థలము కూడా ఆలోచన చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బస్ స్టాండ్ కూడా కేటాయించడం జరిగిందో స్థలము, అక్కడ కొంత స్థలాన్ని పక్కన ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అది కూడా కొత్త బాడీ వచ్చిన తర్వాత సమిష్టి నిర్ణయంతో ఆ స్థలం ఎంపిక చేసి ఈ వచ్చినటువంటి నిధులను ఆ గ్రంథాలయ భవనానికి వినియోగించారు. రెండు సమస్యలు. ఒక డిగ్రీ కాలేజీకి ఒక్క నిమిషం ఇక్కడ ఒక సో 8 నుండి 9 సార్లు సర్పంచ్, ఎంపీ 2 సార్లు, ఎమ్మెల్యే 2 సార్లు. మీ ఎజెండా, మీ మేనిఫెస్టో సేమ్ ఉంటుంది, పథకాలు కూడా సేమ్ ఉంటుంది. అవి మారకపోవడానికి కారణాలు నేను చెప్తాను. ఆయుష్మాన్ భారత్ అనేది 2014లో తీసుకుంటాం, డెవలప్మెంట్ చేసినాం. మా యొక్క మేనిఫెస్టోలన్నీ మీరు గూగుల్లో చూసుకోవచ్చు. అప్ టు డేట్ ఎజెండా ఉంటుంది. జాతీయ రక్షణ అనేది భారతీయ జనతా పార్టీకి ప్రధానమైన ఎజెండా, అది మానదు. జాతీయ రక్షణ, సీమాంత ఉగ్రవాదాన్ని, అవి అన్ని జాతీయ అంశాలు ఒకటి ఉంటాయి. ఇక మీరు ఇంతకుముందు జర్నలిస్ట్ 2 ప్రశ్నలు అడిగారు. ఒక డిగ్రీ కాలేజ్
డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ లేకుండా డిగ్రీ కాలేజీ పోవడం అనేది మన అందరి వైఫల్యం. ఈ వైఫల్యానికి డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ కోసం ఈ రోజు జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, అయ్యా మీ పిల్లల్ని మన దాంట్లో చేర్పించండి. అట్లా ప్రచారానికి మేము ఫండ్ తీసుకొని ఆ యొక్క డిగ్రీ కాలేజీలో ప్రవేశానికి ఇస్తాం. ఇంకోటి, దయచేసి మీడియా వాళ్ళు రికార్డ్ చేసుకోండి, బిల్డింగ్ నిధుల కోసం మా పాలకవర్గం వచ్చినా రాకున్నా గెలిచినా ఓడిపోయినా ఎంపీ ల్యాండ్స్ నుంచి రాయకంలో నూతన బిల్డింగ్ భవనం కోసం మేము నిధులు కేటాయిస్తాం. డిగ్రీ కాలేజ్ వాస్తవం చెప్పాలంటే అందరు యువకులు అనేక సందర్భాల్లో ఈ సాయి కుమార్ కూడా ఉన్నారు. పాత భాషలో ధర్నా చేయడం, రాస్తారోకలు చేయడం, అనేక పోరాటాలు, పాదయాత్రలు చేయడం, దాని మూలంగానే వచ్చింది మన డిగ్రీ కాలేజ్. అయితే ఏమైపోయింది, దూడలు కట్టేసి ఆవులు కట్టేసి దూడలు మార్చినట్టు అయిపోయింది. ఏమైపోయింది, డిగ్రీ కాలేజ్ అనౌన్స్ అయిపోయింది. అక్కడ ఫ్యాకల్టీస్ లేవు, లెక్చరర్స్ లేవు. ఏ విధంగా పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారు? ఇలా ఒక్క లక్ష 2 లక్షలు లెక్చరర్స్ అలాట్మెంట్ చేస్తే, పోస్టింగ్ ఇస్తే, ఫ్యాకల్టీస్ వస్తే విద్యార్థులు ఉంటారు. ఏ విధంగా ఇవాళ డిగ్రీ కాలేజీ మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. దయచేసి మా కమిటీ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఫ్యాకల్టీస్ కండక్ట్ చేసి లెక్చర్ పోస్టులు సాధించుకొని ఇవాళ మళ్ళీ డిగ్రీ కాలేజీని రాయకల్లో స్థాపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి లైబ్రరీ గురించి వాస్తవమే మనం కోరుకున్న బంగారు తెలంగాణలో సాధ్యమైందని చెప్పి 6 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి లైబ్రరీ. ఇవాళ దయచేసి రేపు రాబోయే కాలంలో కూడా మా పార్లమెంట్ వచ్చినట్లయితే మరి ఎంపీ గారు ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఫండ్స్ అయితే వాళ్ళే ఇచ్చేది, మన దగ్గర తీయం. అవి ప్రభుత్వం ఇవ్వలే, ఎంపీ గారు ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వలే, ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వలే. మేము సాధించుకొని, మా యువత సాధించుకొని ఇవాళ బిల్డింగ్ను బిల్డప్ చేసుకొని పబ్లిక్ చేస్తానని కోరుకుంటూ, మరి డిగ్రీ కాలేజ్ లైబ్రరీ ఇప్పుడు ఇవన్నీ కూడా రిలేటెడ్ అన్నట్టు. బాధ్యత స్టూడెంట్ చేసే బాధ్యత మనకున్నది, చేర్పించే బాధ్యత. తర్వాత ఫ్యాకల్టీ లేని బాధ్యత గవర్నమెంట్కి ఉన్నది. ప్రొసీడింగ్ ఇచ్చింది, బిల్డింగ్లు లేవు, స్టాఫ్ లేరు, ఎవరు లేరు. ఒక్కరికి అనుమానం అన్నట్టు, దాంట్లో చేరితే ఫ్యాకల్టీ లేదు కదా, అసలు లెక్చరర్లు లేరు కదా, ఈ అనుమానంతో ఎవరు చేరలేదు. అది ఆ విధంగా ఉన్నది. మన తరఫున కృషి ఏంటి కదా అంటే, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాల తరఫున ఫ్యాకల్టీ వచ్చేటట్టు, బిల్డింగ్స్ వచ్చేటట్టు, పిల్లలు చేరేటట్టు పాలకవర్గం దానికి కృషి చేయాలి. ఇదొకటి. ఇంకోటి, లైబ్రరీ కొరకు మేము సర్పంచ్గా ఉన్న నుంచి కృషి చేస్తూ ఉన్నాము. మనకు ల్యాండ్ అనేటువంటిది లేక శాంక్షన్ చేయబడి కూడా, రత్నగర సాబ్ ఉన్నప్పుడే శాంక్షన్ చేయబడి కూడా ఆ ప్రొసీడింగ్ లేటుగా పోయినాయి. స్థలం లేక లాగింది. హాస్టల్స్ కూడా శాంక్షన్ చేయబడ్డాయి, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, అవి కూడా శాంక్షన్ చేయబడి స్థలం లేక అవి కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇవన్నిటి కూడా మా పాలకవర్గం వస్తే నాకు ఉన్నటువంటి అనుభవంతో ఇవన్నిటి మీద దృష్టి పెట్టి వాటిని పూర్తయ్యడానికి కృషి చేస్తారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. 2 ప్రధాన ఇక్కడ మినీ స్టేడియం దాదాపు 1.5 కోట్లు 2 కోట్లు పెట్టి కట్టి అది ఆగి మధ్యంతరంగా నిలిచిపోయింది. 10 కోట్ల వ్యయంతో ఫిల్టర్ బెడ్ నిర్మాణం అయింది, నిరుపయోగంగా ఉంది. ఒకవేళ అసలు ఇవి పూర్తి చేయడమా, ఒకవేళ మీరు కనుక వస్తే ఆ ఫిల్టర్ బెడ్ ఏం చేద్దాం, ఈ మినీ స్టేడియం ఏం చేద్దాం సార్? ఇదేంటి కూలంకషంగా షార్ట్ అండ్ స్వీట్. గతంలో ఉన్న ప్రభుత్వాలు వాటర్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ను మరి దాన్ని నిర్మాణం చేసిందో దాదాపు 9-10 కోట్లు పెట్టి నిర్మాణం చేసి దానికి రావాల్సిన నీటిని అనుసంధానం చేయలేకపోయారు. అట్లా ఒక 10-11 కోట్లు దుర్వినియోగమని గత ప్రభుత్వాలలో. తర్వాత ఈ మిషన్ భగీరథ వచ్చింది, దాని గురించి అది నడుస్తూ అది మూలన పడిపోయింది, దాని గురించి ప్రస్తావన లేకుండా అయిపోయింది. రెండవది మినీ స్టేడియంకు కాంట్రాక్టర్ ఏం చేశాడంటే మధ్యలోనే అది ఎత్తేసిపోయాడు. మళ్ళీ దాని నిర్మాణాన్ని కొనసాగించడానికి ఇప్పుడు ఈ 25 కోట్ల నిధులలో 80 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అది టెండర్ ప్రక్రియలో ఉంది, దాని నిర్మాణం కొనసాగుతుందని తెలియజేస్తుంది.
ఒకటి ముందు ఈ యొక్క 9 కోట్ల రూపాయలతో చేసినటువంటి ఫిల్టర్ బెడ్. ఈ ఫిల్టర్ బెడ్ను మిషన్ భగీరథకు అనుసంధానం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మిషన్ భగీరథ ఆ ఫిల్టర్ బెడ్ రెండు అనుసంధానం చేస్తే మిషన్ భగీరథ ద్వారా వచ్చినటువంటి నీటిని ఫిల్టర్ చేసేయచ్చు. అంటే మిగతా మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి కన్నా రాయకల్లో వచ్చేటువంటి మిషన్ భగీరథ వాటర్ మోర్ ప్యూరిఫైడ్. ద రాయకల్ వాటర్ మోర్ ప్యూరిఫైడ్ దెన్ అదర్ మిషన్ భగీరథ. దీనికి ఒక విజన్ ఉండాలి, దీనికి ఒక లక్ష్యం ఉండాలి. మిషన్ భగీరథ పథకాన్ని కొనసాగిస్తూనే మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిని ఫిల్టర్ చేయడానికి ఆ 9 కోట్ల ఫిల్టర్ బెడ్ వాడుకుంటాం. ఇక మినీ స్టేడియం ఏదైతే ఉందో ఇవాళ క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి శాఖను, తర్వాత ప్రత్యేకించి ఖేల్ ఇండియా ఖేల్ అనేటువంటి ఒక పథకం కూడా ఉన్నది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి జయంతి నుండి జనవరి 12 వివేకానంద జయంతి వరకు ప్రతి చోట కూడా ఖేల్ ఇండియా ఖేల్ అనేటువంటి దాంతో నడుస్తున్నాయి. కర్మగాని మన తెలంగాణ రాష్ట్రంలో చేరలే. మన మున్సిపాలిటీలు ఖేల్ ఇండియా ఖేల్ పథకంలో చేసి ఈ యొక్క మినీ స్టేడియాన్ని అమల్లోకి తీసుకుని వస్తున్నాయి. తెలంగాణ దురదృష్టమో రాయగఢ్ దురదృష్టమో కానీ నిజంగా అప్పటి ప్రభుత్వం నిజంగా చిన్న మేధావులు ఆలోచించాల్సిన అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక ఫిల్టర్ బెడ్ ఉండాలి. ఇండివిజువల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో మండలంలో పట్టే మెయింటెనెన్స్ తోటి అంత ప్రణాళిక చేసింది అప్పటి ప్రభుత్వం. 9 నుంచి 10 లక్షల 10 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఇలా రాయగల్లో నిర్మించడమే కాదు, జగిత్యాలలో నడిపడున్న క్యాంపులో కూడా అదే ఫిల్టర్ బెడ్ ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వం ఈ మిషన్ భగీరథకు దానికి లింకప్ చేయకుండా దాన్ని అట్లే వదిలేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కోట్లు నష్టపోయింది మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రామాజ్పేటలో పెద్ద చెరువును లింకప్ చేసుకుంటూ అక్కడి నుండి రాయకాలు తీసుకొని ప్రతి గ్రామానికి అప్పుడున్న 29 గ్రామాలకు ఇది వాటర్ సప్లై చేసే ఒక సిస్టమ్. ఇది స్వచ్ఛందంగా నేను నా భూమి 2 ఎకరాలు ఇస్తాను. నాకు పెద్దలు రత్నాకరరావు ఎమ్మెల్యే గారు ఉండి, మచనారాయణ గారు సర్పంచ్ ఉంది. అప్పుడు నేను సొంతంగా 2 ఎకరాలు నేను ఇస్తాను ఈ వాటర్ బెడ్కు నా దగ్గర పెట్టుందని చెప్పి నేను డిమాండ్ చేసిన. అప్పుడు ఈ రాయకరాలు సజెషన్ చేశాను, వీళ్ళు నా దగ్గర పెట్టాలని చెప్పి ఇక్కడ పెట్టుకోరు. అలాంటి ఒక వాటర్ బెడ్ను నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు. రేపు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా దాన్ని రీఓపెన్ చేసి ఇలా స్వచ్ఛమైన ఫిల్టర్ నేను రాయగలరు మండలానికి మేము అందిస్తామనేది సభాముఖంగా తెలియజేస్తాను. ఫిల్టర్ బెడ్ అనేది అప్పుడు నిర్మాణం చేసే సందర్భంలో ఫిల్టర్ బెడ్ అనేటువంటిది తన 2 ఎకరాలు ఇస్తున్నారు, కుమ్మరిపల్లి ఎకరం ఇస్తున్నారు. అది రాయకల్నే శోభ ఉంటుంది. రత్నాకరరావు చెప్పిండు రాయకల్నే శోభ ఉంటుంది. నువ్వు ఎట్లా ల్యాండ్ స్కీమ్కు అయితే ఆ స్కీమ్కు ఫిల్టర్ బెడ్ అనే స్కీమ్కు ఈ మిషన్ భగీరథ అనేటువంటి స్కీమ్తోని దాని ప్రాధాన్యత లేకుండా అయింది. అందరూ మాట్లాడేది అదే. ఆ ఫిల్టర్ బెడ్కు మిషన్ భగీరథ అనుసంధానం చేస్తే మనకు అదనపు ట్యాంక్ కూడా అవసరం ఉండకపోతుండే. దానికే మొదలు ఒక నిర్ణయం తీసుకుంటే అది హై రూప్లో ఉన్నది కాబట్టి ప్రెషర్ కూడా మంచిగా ఉంటుంది. మిషన్ భగీరథ దానికి లింకప్ చేస్తే మంచి బ్రహ్మాండంగా ఫిల్టర్ అయ్యి కూడా వాటర్ వస్తుంది కాబట్టి అది బ్రహ్మాండంగా రన్ అవుతుంది. ఇవన్నిటి కూడా పునాదులు అప్పుడే చేయబడ్డాయి. ఈ ప్రధాన రోడ్లు కూడా 100 ఫీట్ల రోడ్లు కూడా ప్రధానంగా చేయబడ్డాయి. ఇప్పుడు ఇలా సెంట్రల్ లైటింగ్ కూడా అప్పుడే ప్రయత్నం చేసినాము. ఇప్పుడు మనం ఏదైతే అన్ని ప్రధాన బైపాస్ రోడ్లు 100 ఫీట్లు చేయడం జరిగింది. అప్పుడు ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఒక పునాది వేసినాము 100 ఫీట్ల రోడ్లకు. తర్వాత భవిష్యత్తులో ఎవరైనా కానీ సెంట్రల్ లైటింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. పార్టీ సభ్యులకు, ప్రజలకు, అభ్యర్థులకు, మాకు, మీకు అందరు కాబట్టి చివరిగా నేను కంక్లూడ్ చేసే ముందర ఒకసారి మీరు సర్పంచులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ కాలేజ్ అక్కడ పోయినా పరిస్థితి ఎవరు? అది మనము. ఇవాళ ఊరు బాగుందో అయిపోయింది. అమ్మాయిలు అక్కడ పోతలేరు. ఒక అమ్మాయి చనిపోయింది. ప్రైవేట్ కాలేజ్ ఓపెన్ అయిపోయినాయి. ఆ శ్రద్ధ ఖాళీ అవుతుంది. అది ఆలోచించండి. ఉన్న దాంట్లో అప్పుడే గిట్ట ఒక ఇంటికి 500 వసూలు చేసి అదే ల్యాండ్ మీరు ఇక్కడ కొంటే ఆ పరిస్థితి అమ్మాయి చనిపోయేది కాదు, ఈ కాలేజ్ అవస్థలు పడేటి కావు. అది ఆలోచించండి. మాట్లాడితే గవర్నమెంట్ హాస్పిటల్ టెస్ట్ చేసడానికి కూడా అర్హత లేదు. ముందటనేమో 800 టెస్ట్ పోతుంది. గరీబోడు బతికే పరిస్థితి లేదు. 150 రూపాయలకు మొన్న పోయి నేను తాలూకు ఏం చెప్పినా పూర్ ఫ్యామిలీకి టెస్టులు ఇక్కడ లేవంటే ముందట పోయినా ఆమె 150 రూపాయలతో టెస్ట్ చేయించిన. దయచేసి ఒక కాలేజ్ గురించి, గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ప్రత్యేకించి ఆలోచించండి దయచేసి. తర్వాత
మనం ఆల్రెడీ ఒక 3 నుంచి 5 సంవత్సరాల దాకా ఏ ఛార్జీలు కూడా పెంచమని ఆల్రెడీ మన దృష్టిలోకి వచ్చింది. అది అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక సామాన్యుడు ఒక 2 గుంటలు 3 గుంటలు ఉన్న సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ల్యాండ్ రిజర్వేషన్ స్కీమ్ అని వచ్చింది. సో అతనికి కూడా 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మళ్ళీ మనం మున్సిపాలిటీలో మీరు ఎవరు గెలిచినా కానీ మన సామాన్యులు ఇల్లు కట్టుకున్న తట్టు మీరేమన్నా దాన్ని మార్పు చేస్తారా? ఇది ఒకసారి మీ ద్వారా చెప్పండి సార్. చెప్పండి చెప్పండి ఇప్పుడు ఇల్లు పర్మిషన్ సార్. కొత్త పథకం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఏమన్నా తగ్గిస్తారా? ల్యాండ్ రిజర్వేషన్ స్కీమ్ కూడా ఉంది. 2 గుంటలు 3 గుంటలు కూడా కట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది దానికి. సో దీన్ని ఏ విధంగా మీరు వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు? చేసుకొని అందరి గ్రామ సభలు కూడా నిర్వహించుకొని అందరి సామాజిక వర్గాల ప్రకారంగా ఒక అవగాహన తీసుకొచ్చి అన్ని సామాజిక కులాల వైద్యుగా అన్ని వర్గాల తరఫున ఒక అవగాహన ఒక తీర్మానం తీసుకొని బాడీలో కూడా నేను గెలిచాను కదా నా ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తానని కాదు, ప్రముఖులటువంటి అన్ని వర్గాల నుంచి ఒక ప్రతిపాదన తీసుకొని ఆ బాడీలో గెలిచినటువంటి బాడీలో మనం తీర్మానాలు చేసుకొని అది ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చిందా అని చెప్తాను. ఆ మున్సిపల్ చట్టంలో ఉన్న సెక్షన్లు ఏమిటి, వాటి విధి విధానాలు ఏంటిది, ఇప్పటికి కూడా పబ్లిక్ ఎవరు కూడా దాని ప్రకటన ఇవ్వలేదు. ఈవెన్ రిపోర్టర్స్ కూడా దాని గురించి మరి ఏదో నాకు కూడా తెలియదు. అందులో నాకు తెలిసిన వరకు కఠిన నిర్ణయాలు ఉన్నట్టు నాకు తెలుసు. దాంట్లో కఠిన నియమాలు నిబంధనలు అంటే సామాన్యుడు జనరల్గా బతకలేని పరిస్థితి. మీరు అన్నట్టు 1 గుంట 2 గుంటలు ఇల్లు కట్టుకోవాలంటే లక్షల రూపాయల ట్యాక్సీ కట్టాల్సిందే. కొంతమంది సోదరులు మున్సిపల్కి వ్యతిరేకం కాదు, బట్ ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళు నష్టపోతారనేది మున్సిపాలిటీలో సభాముఖంగా తెలియజేస్తున్నాం. మాకు ఒక విజన్ ఉంది ఇక్కడ. మేము ఖచ్చితంగా ఈ ట్యాక్సీలు నేను మా పెద్దలు మా నాయకులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మేము ట్యాక్సీలకు వ్యతిరేకము, ట్యాక్సీని కట్టనీయము, మేము బడుగు బలిగిలకు అండగా ఉంటాము. వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ప్రభుత్వ భూములు ఇచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసుకుంటూ మేము బడుగు బలిగిలకు అండగా ఉంటామని మరి సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా మీ ప్రశ్న ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చాక మనకు డిఫాల్ట్ గా ఒక టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అది ఆల్రెడీ మున్సిపాలిటీ ఉంది. పాత పంచాయతీ రాజ్ చట్టంలో 100 గజాల లోపల ఉంటే దే నీడ్ నాట్ టు obtain ఎనీ స్పెషల్ పర్మిషన్. 100 గజాల లోపల ఉండడానికి పర్మిషన్ లేదు. కానీ కొత్త పంచాయతీ రాజ్ యాక్ట్లో దాన్ని మున్సిపల్ యాక్ట్లో దాన్ని తీసేసిండ్రు. ఒకవేళ రాయగల్ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అయినట్లయితే పాత పంచాయతీ రాజ్ చట్టం ప్రకారమే 100 గజాల లోపల ఉన్న వాటికి ప్రత్యేకించి పర్మిషన్ లేకుండా ఉండడానికి గాను మరియు 100 గజాలు దాటిన ప్రతి కన్స్ట్రక్షన్ కు అవినీతి రహిత టౌన్ ప్లానింగ్ ను ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మున్సిపాల్లో ఎలాంటి ట్యాక్సులు పెంచలేదు. తర్వాత ఇప్పటికీ కూడా 100 గజాల లోపు ఉన్నటువంటి ఇళ్లకు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రెండవది ఎల్ఆర్ఎస్ అనేది కొత్తగా వచ్చింది. ఎల్ఆర్ఎస్ రావడానికి కారణం ఏంటంటే పట్టణీకరణ అయినటువంటి సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి భూములను ఇతరులు కబ్జా చేయకుండా ఉండడానికి పక్కాగా ఈ భూమి నాదే అన్న ఉద్దేశంతో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అది మున్సిపల్లో నాడు ఉన్నది, నేడు కూడా ఉన్నది. అయితే దాంతో కొంత ఇబ్బంది అవుతున్నది. దానికి కారణం ఏంటంటే కొన్ని మన మున్సిపల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఈ రోడ్ ఎంత ఉండాలి, ఈ గల్లీలో రోడ్ ఎంత ఉండాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. అది కనుక ఎల్ఆర్ఎస్ కనుక లేకపోతే ఇప్పటి వరకు కదా అడ్డం కట్టుకుంటే బండ్లు ఊరాని పరిస్థితి ఉంటుందని అన్నారు. అయితే ఇప్పటికీ ప్రజలకు దాని గురించి అవగాహన లేదు. కాబట్టి అవగాహన జరిగేంత వరకు దీన్ని వాయిదా వేయాలి. 1-2 సంవత్సరాలు వాయిదా వేయాలి. దాన్ని కట్టవలసినటువంటి డబ్బులు ఎల్ఆర్ఎస్ కట్టవలసినటువంటి డబ్బులు తక్కువ చేయాలి అని మొట్టమొదటి కౌన్సిల్ అంటే మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి తీర్మానం అది చేయబోతామని మీకు తెలియజేస్తున్నాను. రాయకల్ పట్టణంలోని చైర్మన్ అభ్యర్థులందరికీ కూడా నమస్కారం. మరియు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి కూడా ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా యొక్క సమస్య ఒకటి ఉంటుండగా దాన్ని అందరి సమక్షంలో చెప్పడానికి ఇచ్చినటువంటి వేదికను బట్టి ధన్యవాదాలు.
అయితే క్రైస్తవులకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధానమైన సమస్య ఏంటంటే రాయకల్ పట్టణంలో ఉన్నటువంటి 12,000 జనాభాలో ఒక 3% జనాభా కూడా క్రైస్తవులు ఉన్నారు. వారు ఒకవేళ అనకారణంగా మరణించినట్లయితే లేదా ఏ రకంగా మరణించినప్పటికీ కూడా వారికి సమాధి చేయడానికి ఒక 6 అడుగుల స్థలం కూడా లేకుండా రాయకల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్థలం సమాధి గతంలో ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటామని ఒక చిన్న విషయం అంతే. అయితే గతంలో ఇక్కడ గోసంగివాడలో ఒక సోదరి చనిపోయింది. ఆమెకు రాయకల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక వర్గంలో సమాజ స్థలానికి అడిగితే వాళ్ళు ఇవ్వని కారణం చేత మైదాపూర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పక్కన అక్కడ ఎంతో అతి కష్టం మీద అక్కడ మైదాపూర్ సర్పంచ్ గారు మీకు వైకుంఠ ధామం కావాలి, మీరు గెలిస్తే ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా సోదరులు మన భారత సంస్కృతి. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అందరూ సమానులే మా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో. మేము సోదరుడు వాళ్ళ శ్మశానం కోసం అడిగారు, ఇది వాస్తవం. ఇది మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్కడైతే ఉందో మీకు కూడా కేటాయించే ఏర్పాట్లు మేము చేస్తాం. ఇంతకుముందు కూడా మీ క్రిస్టియన్ అసోసియేషన్ కు మేము కూడా మా పార్టీ ఎంతో హెల్ప్ చేసినది గమనించాల్సిన నేను సర్పంచ్గా ఉన్నప్పుడే ఈ ప్రజలు కోరితేనే సామూహిక శ్మశాన వాటిక ఎకరం తల కొనడం జరిగింది. అది కాలక్రమేణా డబ్బిగా చేసిండ్రు. కాబట్టి అందరి వర్గాలకు సరిపోయేటట్టు శ్మశాన వాటిక వరకు ఇంకా అది డంపింగ్ యార్డు, అది కూడా డంపింగ్ యార్డ్ దగ్గర అయిపోయింది. డంపింగ్ యార్డ్ అనేది ఊరికి దూరంలో ఉండాలి. ఈ శ్మశానానికి వరకు శ్మశాన వాటిక క్రైస్తవులు అందరి వరకు కూడా పాటుపడాలని చెప్పి ఇంకా ల్యాండ్ వరకు కృషి చేస్తానని చెప్పి. సరిపోతుంది, ఎందుకంటే కాల్ చేస్తారు కాబట్టి అక్కడే మళ్ళీ చేయొచ్చు. కానీ ముస్లింల కోసం కబ్రస్థానం మళ్ళీ ఒక చోట పాలు పెట్టిన తర్వాత మళ్ళీ చేయట్లేదు. కాబట్టి ముస్లిం కబ్రస్థానం కానీ క్రైస్తవ శ్మశాన వాటిక కానీ కొంచెం పెద్ద స్థలం కావాలి. ఇది రాజకీయ విజన్ ఉండాలి. హిందూ శ్మశాన వాటికలు, ముస్లిం శ్మశాన వాటికలు, క్రైస్తవ శ్మశాన వాటికలు ఒకే ఘాటున పెట్టి చూడలేము. భారతీయ జనతా పార్టీ సెక్యులర్ విధానాల ప్రకారం క్రైస్తవ శ్మశాన వాటిక కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థ మొట్టమొదటి పాలకవర్గంలో మేము ఆలోచిస్తాం. తప్పకుండా క్రైస్తవ సోదర సోదరిమణుల కోసం మేము రాయకల్లో ప్రత్యేక క్రైస్తవ వాటిక ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గత కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులు, ముస్లింలు ఈ శ్మశాన వాటిక గురించి ఇబ్బందులు పడుతున్న విషయం దృష్టిలో ఉంది. దీనికి కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్య అంశంగా గుర్తించి వారికి స్థలాలను ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. గ్రామంలో ఊరికి ఉత్తరాన ఈశ్వరుని ఆలయంకు 25 మీటర్ల దూరంలో మా వాడకట్టు సార్. మా వాడకట్టుకు ఇప్పటి వరకు కూడా చీకటి. నిజంగా ఎంత దారుణం అంటే సార్, మీరు కూడా మన ఇంటి కాడ నుంచే 4 వీధులు ఉన్నాయి సార్. 4 వీధులు, ఈ పక్క వీధి ఆ పక్క వీధి, మధ్య నుంచి వీరపూర్ పోయే తార్ రోడ్డు ఉంది. మరి ఆ తార్ రోడ్డు అవతల పక్క ఇవతల పక్క ఒక్క రోడ్డు లేదు. ఒక్కొక్కటి గజంన్నర పక్క తప్ప ఒక్క రోడ్డు లేదు. ఇకపోతే కరెంటు లైట్లు, ఓకే, కరెంటు లైట్లు సార్. నేను ఎన్నిసార్లు గతంలో మరి మత్స్యనారాయణ గారు చేసారు, అందరు చేసినప్పుడు గ్రామ పంచాయతీకి రావడం, గ్రామ సభలో కూర్చోవడం, పెన్ను తీసి పేపర్ మీద రాసేయడం, పెద్ద రిజిస్టర్లో సార్లు రాసుకోవడం. ఇగత్తది కరెంటు కింద ఒక్కొక్క లైన్ కావాలన్నట. మీద 2 లైన్లు ఉన్నాయి అయ్యా, కింది లైన్ మాత్రం ఒక్కటి కూడా ఇయ్యలేరు. ఆ లైన్కి ఒక బుగ్గ లేదు. ఎలక్షన్ అప్పుడు ఎవరో బతికిలాడితే పాపం ఒక బుగ్గ పెట్టిపోయింది. అటు పొద్దుకుతే సార్ ఎప్పుడు పడతాడు బ్రాండ్ షాపుల నుంచి బ్రాంతి తీసుకొని వచ్చి సీసా వాళ్ళ కొట్టుడు ఖతర్నాకు గలీజ్లో అంతకు మా వాడకట్లు ఉంటుంది. ఇక నోరులోనికి ఊరున్న అన్నట్టు క్లబ్ రోడ్డుకి మాత్రం ఎడెప్పు పోసుకుంటూ వచ్చిండు. ఒకప్పుడు అల్లకొండ సత్యనారాయణ మట్టి రోడ్డు వచ్చిండు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీలో డబల్ రోడ్డు పోసిండు. కానీ అవతల పక్క ఒక్క రోడ్డు కూడా పోయలేదు. ఇకపోతే రోడ్ ఎక్కగానే పక్కీర్ వాడకట్లు ఇంతకుముందు మన ఊరు మన ప్రాణాలు చాలా సందర్భాలుగా ఈ దోమల బెల్ల పోవాలన్నారు. వర్షం పడితే పక్కీరోళ్ళ ప్రాణాలు మొత్తం చేతిలో పట్టుకొని ఉంటారు సార్. మరి ఇప్పటిదాకా కొబ్బరికాయలు మున్సిపాలిటీ దాంట్లో ఎన్ని వరిగినాయో నాకు చూస్తూనే ఉన్నా, అక్కడ సపోర్ట్ కొడుతూనే ఉన్నా. అయ్యా, మా వాడకట్టుకు ఒక కొబ్బరికాయ వరిగింది లేదు, ఒక వైరు తీగ పెట్టింది లేదు. దీన్ని మా వాడకట్ట అభివృద్ధి కన్ను మండి కడుపు రయ్యలు మాత్రమే మేము ఎన్నికల్లో నిల్చున్నారని నాకేదో పదవి కోరిక, మధువు కోరిక ఆకాంక్షలే లేవు. అయ్యా, మా ఆడకట్టు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ధన్యవాదాలు.
నిమిషాలు చెప్పి మాట్లాడతాను. సో ఆ మాట్లాడిన సమస్యలు కూడా ఒకసారి అందరి గురించి ఉంచేసి అప్పుడు దాంతోపాటు సమాధానం చెప్పేసి కాన్క్లూజన్. సో ఫస్ట్ మన బస్ స్టాండ్ గురించి మాట్లాడాలి. బస్ స్టాండ్ తర్వాత మార్కెట్, దాని సేఫ్టీ గురించి, ఫైర్ స్టేషన్, డిగ్రీ కాలేజ్, లైబ్రరీ, హాస్పిటల్, అందులో 24 గంటల డాక్టర్స్, ఐసీయూ సౌకర్యం, బ్లడ్ బ్యాంక్, లైబ్రరీ, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్ ప్రతి వార్డు లోపల. సార్ ప్రతి వార్డులో ఉన్న సమస్యలు ఏంటంటే వాటర్ ప్యూరిఫై తాగడానికి వాటర్ లేకపోవడం. ఇప్పుడు వేరు చెప్పినట్టు దాదాపు చాలా వార్డు లోపల ఇప్పుడు అక్కడ ఫస్ట్ వార్డు కానీ, సెకండ్ వార్డు కానీ, థర్డ్ వార్డు కానీ ఇవన్నీ ముంపు వార్డులు. అది క్లారిటీగా అన్నిటికీ కలిపి అది మీరు సమాధానం ఇవ్వండి. అవన్నీ కూడా వర్షాకాలం ముంపు వార్డులు అయిగా మారిపోయినాయి. తర్వాత మెయిన్ మాదిగకుంట 2 ఎకరాల 35 గుంటలు, అది కాంప్లికేటెడ్ ప్లేస్ ఉంది. మరి దాన్ని బస్ స్టాండ్ అంటారా, దాన్ని ఏం చేస్తారంటే ఒకసారి ఫైనల్ ట్రయల్ రిజిస్టర్ చేయండి. దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ అన్నారు, దాని ఏదో డంప్ యార్డ్ సెట్ చేద్దామన్నారు, దాని ఏదో మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దామన్నారు. అదొకటి మాదిగకుంట ఇంకా వివాదాస్పదంగా ఉంది సార్. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్కు ఒకప్పుడు డైరెక్ట్ బస్సు ఉండేది. ఇప్పుడు మన అసలు ఆ బస్సు సౌకర్యం కనీసం 9 దాటితే రాయకల్ నుంచి జగిత్యాల, కోర్టులో ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. మరి హైదరాబాద్ వరకు బస్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అనేది రాయకల్ మున్సిపాలిటీ అభ్యర్థుల యొక్క ఒక వినపం సార్. మన బస్ ఫెసిలిటీ కోసం మీరు ఏం చేస్తారు? తర్వాత మినీ స్టేడియం, ఫిల్టర్ బెడ్ గురించి మీరు చెప్పేశారు. వైకుంఠధామం ఇందాక మిత్రుడు అడిగాడు. తర్వాత గుడిగొండ పర్యాటక కేంద్రాలు చేస్తామని అప్పట్లో నిధులు కూడా శాంక్షన్ అయ్యాయి ఇక్కడే. మరి ఆ పని కూడా మధ్యలో ఆగిపోయింది. మినీ ట్యాంక్ పని అని చెప్పేసి ఇక్కడ అన్ని పార్టీల వారు మినీ ట్యాంక్ పని చేస్తామన్నారు, పర్యాటక కేంద్రం చేస్తామన్నారు, పార్క్ చేస్తామన్నారు. ఇవన్నీ ఇన్కంప్లీట్ గా సార్ ఎక్కడెక్కడ అయిపోయినాయి. కాబట్టి కూలంకషంగా ఇప్పుడు ఈ సమస్యతో పాటు అన్ని సమస్యలు కూడా మీరు ఒక్క మాటలో సమాధానం చెప్పాల్సిందిగా, మీ యొక్క పార్టీ విజన్ మాత్రమే చెప్పాల్సిందిగా మా సూచన. ఖచ్చితంగా మాట్లాడాలి. ఇలా పెద్దలు, పార్టీ పైన పెద్దలు, కేసీఆర్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా చెప్పాలి, నెరవేర్చాలి. ఈ నెరవేర్చేది అయితే మీరు కూడా రికార్డింగ్ చేసి ఒకవేళ కాకుంటే మళ్ళీ 1 ఇయర్ తర్వాత వాళ్ళ నిలదీసిన తత్వం మీ దగ్గర ఉండాలా, మాతో సహకరించాలి. ఇంతకు ముందు గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా ఇంటనే సర్పంచ్ ఉన్నప్పుడు వేదికను అలంకరించారు. పెద్ద చెరువుని మినీ ట్యాంక్ పని చేస్తాం అనేది అన్నారు. సంవత్సరాలు గడిచినాయి, అన్ని గడిచినాయి. చెప్పే వాగ్దానం ఖచ్చితంగా ఉండాలా, ఖచ్చితంగా నెరవేర్చాలా. పెద్ద చెరువుని ట్యాంక్ పని చేస్తాం అని టైం గడిచిపోయింది. రాయకల్ సముద్రం తెస్తాము, రాయకల్ రాజధాని చేస్తాము, పెద్ద మాటలు చేసే పని మాత్రం ఖచ్చితంగా చెప్పండి. మేము కూడా ఆడియన్స్ క్వశ్చన్ వేయచ్చు. నేను కూడా ముఖ్యంగా కృష్ణ వేయడానికి ధన్యవాదాలు. మరి మంచి గెటప్ ఈ మధ్యన కనబడుతున్నారు. మరి మీరు ఎలక్షన్ పడితేనా కంటిన్యూ మీ గెటప్ ఉంటుందా? ఒక క్వశ్చన్, ఫ్రెండ్లీ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము చివరిగా లాస్ట్ మా విజన్ ఏదైతే ఉందో, మేము గతంలో కూడా ఫైర్ స్టేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సందర్భం మీకు తెలుసు. పోలీస్ స్టేషన్ దగ్గర ఫైర్ ఇంజిన్ సంబంధించిన షెడ్ కూడా నిర్మించడం, మరి దాన్ని ఎవరు పట్టించుకోలేక అది రిటర్న్ బ్యాక్ పోవడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా మరి మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు మామిడి తోటలో ఉన్న ఏరియా అనేక సందర్భాల్లో మామిడి తోటలు కాలిపోయే సందర్భం ఉంది. అది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. అదేవిధంగా 108 కూడా మనకు లేకుండా అయిపోయింది. మేము పెట్టిన ఒక స్కీము, దాన్ని కూడా రీఓపెన్ చేస్తూ మరి ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసారో మీరు దాన్ని మర్చిపోయారు. ఆ ఆడిటోరియం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం వెంబడబడి దాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తాం. మరి అన్ని రంగాల్లో రాయకల్ మున్సిపాలిటీని మా శాయశక్తులకు కృషి చేస్తూ బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉందో మరి ఇంటి సౌకర్యం కల్పించాలి. వాళ్ళకు నిరుపేదలైన వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే ఏర్పాట్లు మేము మనస్ఫూర్తిగా చేస్తాం. మరి ఇదంతా కూడా మీకు చేసి మా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కూడా కోరుచు. థ్యాంక్ యూ. ఇది మెయిన్ ఏంటంటే అడిగిండు, అది ఫకీర్వాడ అనేటువంటిది వాస్తవమే. అయితే దాంట్లో ఎప్పుడంటే ఆ వీరాపూర్ డాంబర్ రోడ్ కూడా వేసేటప్పుడు దాంట్లో కాంట్రాక్టర్తో పొత్తుండి ఆ పొలాలలో నడుస్తూ బురదలో ఇంత నడుస్తూ ఆ డాంబర్ రోడ్ వేసేదట్లా పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఆ డాంబర్ రోడ్ వేసేదట్లా కృషి ఉన్నది. తర్వాత సర్పంచ్ అయినాక మీకు బ్యాక్ సైడ్ నుంచి ఏది మన చుక్కరామయ్య స్కూల్ నుంచి ఆ రోడ్డు లేకుండే
ఆ ఇల్లు కూడగొట్టడానికి ఎంత తలనొప్పి అయింది అంటే పొట్లను పెట్టి తీసుకపోతే తిట్టి బూతులు తిట్టి వెళ్ళగొట్టడం. అట్లా ఆ రోడ్డు నిర్మాణం నేనే చేసిన కృషి చేసిన అప్పుడు పొల్లు కూడా వేయించాం. ఇప్పుడు పెరుగుతున్నటువంటి డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితులలో ఇంకా స్ట్రీట్ లైట్ కావాలి, అవన్నీ కూడా కావాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఇప్పుడు బాడీ ఏర్పడిన తర్వాత నేను ఏదో ఆ గతంలో చేసినటువంటి కృషి అదే భాగంలో కొనసాగిస్తానని చెప్పి తెలుపుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సమస్య తీసుకుని వేణు గారికి మా విజన్ తెలుసు, వేణు గారి గతంలో మాత్రం కలిసి పనిచేసారు, మా విజన్ తెలుసు. శివారు కాలనీల యొక్క అభివృద్ధి మా ప్రథమ ప్రాధాన్యత. ఒక తల్లికి ఒక మంచి కొడుకు, ఒక వికలాంగుడైన కొడుకు ఉంటే వికలాంగుడైన కొడుకు గడుపు ముందుగా నింపాలి. అది మా భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నది. ముఖ్యంగా శివారు కాలనీలో యొక్క అభివృద్ధిని మేము ప్రథమ ప్రాధాన్యత తీసుకుంటాం. శివారు కాలనీలో ఉన్నటువంటి బల్బులు, రోడ్లు, దోమల నివారణ. దయచేసి మా మేనిఫెస్టో చదవండి. 7వ అంశం మే నుండే దోమల నివారణ కోసం తీసుకున్నాం. మిత్రుడు నరేష్ గారు చెప్పినట్టు, రాజేష్ గారు చెప్పినట్టు అనేక అంశాలు మేము మేనిఫెస్టో చెప్పలేదు. దయచేసి రాజేష్ గారు మా మేనిఫెస్టో ఒకసారి మీకు పంపుతాను చూడండి. కేవలం 9 అంశాలతో మా మేనిఫెస్టో పెట్టాం. రాయకల్ లాంటి మున్సిపాలిటీకి కేవలం 9 అంశాలు మాత్రమే మేము మేనిఫెస్టో పెట్టాం. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి 9 అంశాలకు మేము అర్ధరాత్రి అయినా సరే కట్టుబడి ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ 9 మేనిఫెస్టోలో ఉన్నటువంటి 9 అంశాలని చేసి తీరుతాం. ఒకవేళ 9 అంశాలు నెరవేరినట్లయితే ఇతరులాగా మెడగోసుకుంటాం, తలగోసుకుంటాం మాటలు చెప్పాం, కానీ ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. ఈ 9 అంశాలు నెరవేరుస్తాం. కాబట్టి రాయకల్ ప్రథమ మున్సిపాలిటీగా అయిపోయిన తర్వాత సమగ్ర అభివృద్ధి కోసం నిధులు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నిధులు ఇచ్చేది మోడీ, తెచ్చేది ఎంపీ అరవింద్. వారిద్దరికి ఎత్తొక దిక్కు ఎన్నిపోక దిక్కు ఇచ్చినట్టు కాకుండా చీటికి మాటికి కేంద్ర ప్రభుత్వంతో తగులు పెట్టే వ్యక్తులని కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడిచేటువంటి భారతీయ జనతా పార్టీని రాయకల్ మున్సిపల్లో గెలిపించవలసిందిగా అవకాశం ఇస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ క్లబ్ వారికి, వర్కింగ్ జర్నలిస్ట్ వారికి, పాత్రికేయ మిత్రులకు వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏవైతే మిత్రులు సమస్యలు లేవనెత్తిలో అవి పూర్తయ్యేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. మరి ఎలక్ట్రిసిటీ సందర్భము, పోల్స్ అనే విషయం వచ్చినప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము ఈ భారతదేశంలో ఇదే. మరి దానిలో భాగంగా మొన్నటికి మొన్న ఒక 20 పోల్స్ ఇక్కడ అవసరం ఉంటాయని మేము దృష్టికి తెచ్చాము. ఆ 20 పోల్స్ శాంక్షన్ అయి ఉన్నాయి. ఎలక్షన్ కూడా ఆగిపోయినాయి. ఎలక్ట్రిసిటీ తప్పకుండా ప్రతి వీధికి వస్తుంది. బల్బులు 1480 బల్బులు, ఎల్ఈడి బల్బులు మనకు అగ్రిమెంట్ అయి ఉన్నాయి బిహెచ్ఈఆర్ తోటి. ఆ బల్బులు రావాలి, అవి ఫిట్ చేయడం జరుగుతుంది. ప్రతి వీధిలో బల్బులు ఉండేటట్టు చూస్తాము. శివారు ప్రాంతాల అభివృద్ధికి ఎవరు వచ్చినా కట్టుబడి ఉండాల్సిందే. మేము కూడా పాలక వర్గము వస్తే, మా టీఆర్ఎస్ పాలక వర్గం వస్తే శివారు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఇక తర్వాత ఇంకా సమస్యలు మిత్రుడు రాజేష్ లేవనెత్తిన సమస్యలు వాస్తవానికి వాటికి నిధులు రాలేదని కాదు, నిధులు వచ్చినాయి. అవి ఈ టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ గుడికోట 1 కోటి రూపాయల నిధులు మంజూరైనాయి. అవి ఇయర్లో రేపు టెండర్ అయిపోతాయి. అట్లాగే మినీ ట్యాంక్ బండ్ అన్నారు. మినీ ట్యాంక్ బండ్కు 1,50,00,000 రూపాయలు. అవి కూడా మేము సరిపోవన్నాము. 1,50,00,000 రూపాయలతోటి అది పూర్తి కట్ట మినీ ట్యాంక్ బండ్గా మారడం లేదు. అది మినీ ట్యాంక్ బండ్గా మార్చాలా అంటే ఇంకొక 1 కోటి రూపాయలు అవసరం ఉంటుందనే విషయాన్ని తెలియజేసినాము. అవి వస్తాయి. రోడ్లు ఎక్కడున్నా రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి మేము శాయశక్తుల కృషి చేస్తాము. ఇక నిధులు అంటారా, మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటువంటి నిధులు 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం నుంచి వెళ్ళే నిధులే ఎక్కువ. ఆ నిధుల నుంచి కొంత భాగాన్ని వాళ్ళు ఉంచుకుని కొంత భాగాన్ని మనకి ఇస్తారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదు. అందులో కొంత భాగమే ఇస్తున్నారు ఆ నిధులలో. ఇక ఇప్పుడు మనకు వచ్చినటువంటి మున్సిపాలిటీలు అయినటువంటి దానికి వచ్చినటువంటి నిధులు మిత్రులు చెప్పినట్టు అది ఒక దగ్గర నుంచి
ఒక బ్యాంకు నుంచో రుణ సేకరణ చేసి అవి మనకి ఇస్తున్నారు. అవి కేంద్ర ప్రభుత్వ నిధులు కావు. మరి అది బాధ్యత, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మన దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో నిధులు తీసుకున్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం నిధులు మనకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా. మరి అందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకి ఇస్తుంది తప్ప మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చినట్టు లేదు. అది రాజ్యాంగం చెబుతున్నటువంటి మాట. మరి రాష్ట్రాలకు వాళ్ళ మాట వాళ్ళకి ఇవ్వాలని ఇది పరిస్థితి. ఒకవేళ మీరు కనుక దీవిస్తే టిఆర్ఎస్ పాలకవర్గం ఏర్పడితే 24 గంటలు శ్రమించి మీ ఈ గ్రామాభివృద్ధికి, మీ అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతామని తెలియజేస్తూ మీరందరూ దయతో ప్రేమతో మరి టిఆర్ఎస్ మొట్టమొదటి మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పాలక వర్గాన్ని తేవలసిందిగా మీ అందరికీ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఒక చిన్న డౌట్ మీ దాంట్లో చెప్పేదంటే వాళ్ళకి ఇప్పటికీ న్యాయపరంగా చాలా మంది పేద ప్రజలు ఉన్నారట సార్, ఎలా చేస్తారని డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి మినిమం 10 గంటలు 15 గంటలు చిట్లు తీసి చిట్లేని 400 మంది పూసేక ఏ రకంగా చేస్తారు. సో కాబట్టి ఆ ఇల్లు లేని వారికి సార్ మీరు అవకాశం చెప్తా చెప్పి ఏం చేస్తారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత చిన్నగా తీసుకుంటే ఇందిరమ్మ గ్రామం లేని, ఇందిరమ్మ వాడకట్టు లేని ఊరు అనేది భారతదేశంలో ఎక్కడ లేదు. ఎందుకు అంటే కూడు గుడ్డ అనే ఒక నినాదంతో అప్పుడు ఇందిరాగాంధీ పెట్టిన స్కీమ్. అందుకే ప్రతి గ్రామంలో అవి కూలిపోయినాయి అనుకోండి. మా ఉద్దేశం ఒకటి ఏదైతే ఉందో నిరుపేదలకు ఇంటి స్థలము, ఇల్లు కట్టేయాలనే ఒక సిద్ధాంతం. అది భూమి పర్చేసి ఇవ్వాల్సిన ఆలోచన ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడో ప్రభుత్వ భూములు లేవు, వెనకాల లెక్క పెద్ద పెద్ద దొరలు లేదు భూములు ఇవ్వడానికి. ఖచ్చితంగా స్థల సేకరణ చేయాలి, పర్చేసింగ్ ప్రభుత్వం ద్వారా పర్చేజ్ చేయించి మేము ఖచ్చితంగా పేదలకు ఒక గుంటను గుంటగా ఇచ్చి వాళ్ళకి ఇంటి నిర్మాణం కల్పిస్తానని మరి సభముఖంగా మీ అందరికీ కోరుకుంటూ మరి మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. మేమిస్తున్నాం అని చెబుతున్నారు కానీ ట్యాక్స్ల రూపంలో మన డబ్బులే అనేది ఇది మనం గమనిస్తలేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ట్యాక్స్ల రూపంలో మనం కట్టేటువంటి డబ్బులే మనకు జనాభా ప్రాతిపదికగా మనకు ఫండ్స్ వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 14 ఫైనాన్స్, ఇంకా స్టేట్ గవర్నమెంట్ పోయిన టర్మ్లో అయితే ఎక్కువ రాలేదు నిధులు. కాబట్టి మనము పోరాటం చేస్తే, ప్రజలను పోరాటం చేస్తే అన్నింటినీ సాధించవచ్చు. ఇప్పుడు విఎల్పి అనే పర్మిషన్ ఒకటి చెప్పారు, దాన్ని కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే మేము సర్పంచ్లో ఉన్నప్పుడు కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీలో. అయితే ఆ సందర్భంలో టోటల్ మా డిస్ట్రిక్ట్ ఏది మన సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా టోటల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి కరెంటు బిల్లులు మేము కట్టమని చెప్పి పోరాటం చేస్తే కరెంటు బిల్లులు మాఫీ అయినాయి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో విఎల్పి కానీ ఇంకా ఏదన్నా కానీ ప్రజలందరూ లేచి ప్రభుత్వ నిర్ణయాలకు కూడా వ్యతిరేకంగా నిలదీస్తే అవి మారుతాయి అంటున్నా. మన నుంచి పోరాటం ఉండాలి. 60 ఏళ్ళు మరి ఏం చేస్తారు ప్రజలకు, రాజకీయ ప్రజలు కనబడతారని పేదలకు డబ్బు లేని వాళ్ళకు ఇంట్లో ఎట్లా అనేది మహిపాల్ గారి ప్రశ్న. ముందు ప్రశ్న అడగాలి, జవాబు ఇవ్వడం మనం చేయాల్సినటువంటి పని. డబుల్ బెడ్రూమ్ ద్వారా ఇండ్లు ఇస్తామని అనేది ఒక 2014లో ఇట్ వాజ్ ఎ ఫాల్స్ ప్రామిస్, తప్పుడు ప్రామిస్. అది ఎక్కడ సాధ్యపడలే. ఎందుకంటే 2014లో కేసీఆర్ చెప్పిండు, ఒక గొర్రెంటావు ఏడాది కట్టేస్తావు, ఒక బర్రెంటావు ఏడా కట్టేస్తావు, ఓ బిడ్డ వస్తావు హామీ పోయింది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు తీయడం సాధ్యం కాలేదు. కాబట్టి భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఒక షెడ్యూల్ ఉన్నది. 10వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో ఏ ఇష్యూ అయితే కోర్టులో ఛాలెంజ్ చేయలేకుండా చూడాలో దాన్ని తీసుకుపోయి 10వ షెడ్యూల్లో పెడతాం. భారతదేశంలో జరిగే ప్రతి భూసేకరణ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ప్రతి భూసేకరణ భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చి భూసేకరణ తీసుకొని న్యాయ వివాదాలు రాకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రజలకు వినియోగించడం అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్. కాబట్టి ఎక్కడ ల్యాండ్ పూలింగ్, ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలనుకున్నా 10వ షెడ్యూల్ ద్వారా ఎక్కడ రాయగలరు, ఎక్కడైతే స్థలం కొనుక్కోవడానికి కూడా అవకాశం లేకపోతే తీసుకుంటాం. దానివల్ల ఎవరు నష్టపోతారు అంటే ఆ నష్టపోయిన వాళ్ళ కాంపెన్సేషన్ యాక్ట్ ఉంది, 10వ షెడ్యూల్ ఉంది.
కాబట్టి రాయకల్ మున్సిపాలిటీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఏ ఒక్క వ్యక్తి కూడా ఇల్లు లేకుండా ఉండకుండా చూడాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఇంతకుముందు గౌరవనీయ హనుమాన్ సార్ గారు ఒకటి చెప్పారు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అనేది. దయచేసి ఈ విషయంలో ఈ చర్చ వేదిక కాకుండా ఈ ప్రెస్ క్లబ్ పెట్టి కాకుండా ఒక ఎన్జిఓ లాంటి ఆర్గనైజేషన్ పెడితే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ నిధులు వస్తున్నాయో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏ నిధులు వస్తున్నాయో నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ వేదిక దానికి ఉపయోగించుకోవడం లేదు, అది నా సంస్కారం అని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ గెలుపుగా మళ్ళీ ఒకసారి కోరుకుంటాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు వచ్చేటప్పటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరిగినాయి రాష్ట్రంలో. అయితే అనుకున్నంత జరగలేదనేది నేను హానెస్ట్గా గౌరవంగా ఒప్పుకుంటున్నా. అయితే ఇక్కడ 60 డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయ్యి లాటరీ తీసి వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక కాంట్రాక్టర్ మారిండు, చేయలేకుండా ఇంకో కాంట్రాక్టర్ వచ్చిండు, మధ్యలో ఇంకా పునాదుతోడు వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఒకటి ఆలోచన చేసింది, భూముల సేకరణ అనేది ఒక కష్టతరమైన విషయం. భూములు సేకరించాలంటే మనము రాజ్యాంగపరంగా రాజ్యాంగంలో పెట్టి 10వ షెడ్యూల్లో పెట్టి రైతుల దగ్గర పోయి నీ భూమి తీసుకుంటున్నామంటే ఏ రైతు ముందడికి రాడు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక స్కీమును ప్రవేశపెట్టింది. నీకు ఇల్లు లేక సొంత జాగా కనుక ఉంటే ఒక 5 లక్షల రూపాయలు నీకు కట్టుకోవడానికి సహాయం, అంటే మళ్ళీ రుణం కాదు సహాయం అందిస్తామనేది మొన్నటి ఎన్నికల ప్రణాళికలో చెప్పడం జరిగింది. అది ఇంకా ఈ స్కీము మొదలు కాలే, ఒక్కొక్కటిగా మొదలు పెట్టడానికి సంసిద్ధులవుతున్నది ప్రభుత్వము. ఆ విధంగా ఇల్లు లేకుండా స్థలం ఉన్న వారికి మరి ఇల్లు కట్టించేటువంటి ప్రోగ్రాం ముందుందని తెలియజేస్తూ, నేను కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు అని అనలే. నేను అన్నది మాత్రం ఒకటే, కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి, అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే మన దగ్గర నుంచి ట్యాక్సులు పోయినప్పుడు అందులో కొంత భాగం మళ్ళీ తిరిగిస్తారు అని అన్నాను కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు అని అనలే. ఇక దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ప్రతి కొద్ది సమయంలో ఆ స్కీమ్ రాబోతుంది. ఆ స్కీమ్ ద్వారా మరి స్థలాలు ఉన్న వారికి ఇల్లు నిర్మించేటువంటి పథకము ఇక్కడ ఈ పట్టణంలో దాదాపు అందరికీ అటువంటిది వర్తింపు చేయడానికి శాయశక్తులు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఆల్ ఇండియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆ ప్రతినిధులకు, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మాటలు మరి కొన్ని ఓపికతోటి విన్న మీ అందరికి కూడా నేను నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా వర్కింగ్ దగ్గర చనిపోయారు డెంగ్యూతో. లేదు సమస్య లేదు, సమస్య లేదు. చనిపోయారు కాబట్టి ఏ పాలక వర్గం ఎన్నికైనా వాళ్ళకి ఏమైనా సహాయం చేయమని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు అంతే. ఎవరైనా ఎందుకు కానివ్వండి, ఆయన వాళ్ళకి ఏమైనా వాళ్ళకి సహాయం చేయండి, అదొక డిమాండ్. సో ఆల్ ఇండియా ప్రజల యొక్క డిమాండ్, ఈ యొక్క డెబిట్ ఓపెన్ డెబిట్ లోపల ఈ ప్రజలందరి తరఫున ఒక డిమాండ్ ఏం పెట్టారంటే 35 మంది చనిపోయి వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉందండి. వాళ్ళకు ఏ పార్టీ గెలిచినా కూడా ఎంతో కొంత సహాయం చేయాలి అనేటువంటిది ప్రజల దగ్గర డిమాండ్. అది తప్పకుండా నెరవేర్చాలని ప్రజలు మాటిస్తున్నారు. భాజపా ఓకే, టీఆర్ఎస్ ఓకే, కాంగ్రెస్ ఓకే, అండ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కదా ఓకే. థ్యాంక్ యూ. మాజీ సర్పంచ్ మచ్చ నారాయణ గారికి ప్రత్యేకంగా అండ్ పిలువగానే వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఇప్పటి ఈ ఒక ఓపెన్ డిబేట్ ముఖాముఖి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా వచ్చేసినటువంటి రవీంద్రరావు గారికి, మీడియా మిత్రులకు, ఎస్పెషల్లీ ఈ సామాజిక బాధ్యత, ఈ మున్సిపల్ డెవలప్మెంట్ అని టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చేసినటువంటి అభ్యర్థులకు, ప్రజలకు, పురపాలకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున N24 న్యూస్ ఛానల్, ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, మీడియా టుడే డైలీ పేపర్ అందరి పక్షాన మరియు మా రాష్ట్ర, మా జగిత్యాల జిల్లా AWJA సభ్యుల పక్షాన, నాయకత్వం పక్షాన, మా నేషనల్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు సార్ పక్షాన అందరికీ కూడా శిరస్సు నుంచి అభివందన చేస్తున్నాం.
కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నా. రాజేష్ ఒక మంచి ప్రశ్న వేశాడు. ఇది సర్పంచ్ ఎలక్షన్ లో పెట్టినట్టు ఒకసారి పెట్టేసి అట్లా ఊరుకుంటారా అని. లేదండి, జర్నలిస్ట్ సంక్షేమంతో పాటు ఎస్ మైపాలరెడ్డి గారు ఎస్ రెడీ. జర్నలిస్ట్ సంక్షేమంతో పాటు సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా ఇప్పుడు విన్ అయిన తర్వాత ఏ పార్టీలో విన్ అవ్వలేండి, విన్ అయిన తర్వాత వాళ్ళతో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుంటాం ఓపెన్ డిబేట్. విన్ అయిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి వార్షిక సమావేశం ఖచ్చితంగా అట్లా 5 సంవత్సరాలు నిర్వహిస్తామని సమానంగా మేము మీకు ప్రామిస్ చేస్తున్నాము. ఎందుకంటే ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్ట్ సంక్షేమంతో పాటు ప్రజా సంక్షేమంలో కూడా ముందుంటుందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్.